మరి దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. మరి ఇంతవరకు ప్రభువుని ఆరాధించాం. మరి ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, మరి ఆయన పూజార్హుడు, ఆయన స్తుతి మహిమ ఘనత ప్రభావములు నందనర్హుడు. మరి అందుకే మరి ప్రతి ఆదివారమున మన ప్రభువుని స్తుతించి ఆరాధించుటకు, అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మరి క్రీస్తు యొక్క స్వరూపములోనికి మార్చబడుటకు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ప్రతి ఒక్కరూ సంఘములో ఉండాలి అనంటే, క్రీస్తు స్వరూపములోనికి మార్చబడడానికి. బోధ లేకుండా, వాక్యం లేకుండా ఎవరు కూడా క్రీస్తు స్వరూపములోనికి మార్చబడరు. అందుకే దేవుడు మనల్ని సంఘములోనికి ఆయన చేర్చాడు. రక్షణ పొందిన తోడనే మనము శిష్యులం అయిపోయినట్టు కాదు. రక్షణ అనేది, బాప్తిస్మము అనేది, అది శిష్యత్వములో మొదటి మెట్టు మాత్రమే. వారు రక్షణ పొంది అపోస్తల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక ఉన్నారు. వారు అంటే ఎవరు? ఆది సంఘములో ఉన్నవారు, మొట్టమొదటగా స్థాపించబడిన మరి సంఘములో ఉన్నవారు. మరి వాటికి కట్టుబడి క్రమముగా మరి దేవునిలో వారు ఉన్నారు. మరి ఇందాక నేను చెప్పినట్లు, మరి ఎవరైతే సంఘములో క్రమముగా ఉంటారో, ఒక ఆదివారం వచ్చి మరొక ఆదివారం మానేసి మళ్ళీ ఇంకొక ఆదివారం వచ్చి అలా కాకుండా, ఒక స్కూల్కి ఎలాగైతే క్రమముగా ఒక స్టూడెంట్ వెళ్తేనే చదువు బాగా వస్తుందో, మందిరానికి, సంఘానికి కూడా మరి క్రమముగా వెళ్ళాలి. మనకు నచ్చినప్పుడు కాదు, మనకు ఇష్టమైనప్పుడు కాదు, లేకపోతే మనకు నచ్చినప్పుడు విడిచిపెట్టడం కాదు. వీ హ్యావ్ టు బీ వెరీ కన్సిస్టెంట్లీ అటెండ్ ద చర్చ్, పార్టిసిపేట్ ఇన్ ద చర్చ్. సంఘములో ఉంటూ మరి సంఘములో మనం ఎదుగుతూ ఉండాలి. ఒక వారం స్కూల్కి వెళ్ళి ఒక వారం మానేస్తే చదువు రాదు కదా. అలాగే దేవుని పిల్లలు కూడా మరి ప్రతి అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మందిరంలో కూడుకోవాలి. అది కూడా ఆదివారం ఒకటే సరిపోదు, సమయం దొరికిన కొలది అంటాడు ఎబ్రీ పత్రిక 10:24 మీరు ఆ దినము సమీపించు కొలది మీరు సమాజముగా కూడుట మానక. మరలా చెప్తున్నాను, స్కూల్కి, కాలేజీకి, ఆఫీస్కి ఎలాగ మానరో దేవుని మందిరానికి కూడా మానకూడదు. మానేస్తే చదువు రాదు. అలాగే సంఘమునకు రావడం మానేస్తే వాక్యము వారికి అందదు, బోధ వారికి అందదు. బోధ లేకపోతే మరి అంటాడు హెబ్రీ పత్రిక 5:11-14 శిశువుల గురించి మాట్లాడతాడు, వయస్సు వచ్చిన వారి గురించి కూడా మాట్లాడతాడు. శిశువు మరి ఇంకా పాలు తాగుతూ ఉంటాడు, కానీ వయస్సు వచ్చినవాడు బలమైన ఆహారము తింటూ ఏది మేలో ఏది కీడో మరి చెప్పగలడనమాట. అలాగే మనం దేవునిలో ఇంకా పసిపిల్లల్లాగా ఉండకూడదు. ఇంకా సమయానికి రండి, లేకపోతే ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి అని అవన్నీ కూడా ఎలిమెంటరీ థింగ్స్ అన్నమాట. అవి ప్రాథమికమైన విషయాలు. వీ హ్యావ్ టు బికమ్ మెచ్యూర్ ఇనఫ్. మనము పరిణితి చెందిన వారుగా ఉండాలి. సంవత్సరాల సీనియారిటీ ఉన్న ఇంకా క్రమపరచబడని వారు ఉంటారు. సో వారి వలన వారికి ఉపయోగం లేదు, సంఘమునికి కూడా ఉపయోగం లేదు. సో మనం దేవుని భక్తిలో మనము క్రమం అనేది, ఎడతెగక ఉండడం అనేది, కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అందుకే సంఘమును ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ప్రభువు నిర్లక్ష్యం చేయటం లేదు. ప్రభువు సంఘము కొరకు ఏకంగా చెప్పండి ప్రాణం పెట్టారు, రక్తము చిందించారు. మీ జీవితాల్లో సంఘం అనేది ఏదో లాస్ట్ పాయింట్గా ఉండకూడదు. సంఘం అనేది మీకు సెంటర్లో ఉండాలి. మీ జీవితానికి సంఘం అనేది ఇట్ మస్ట్ బి సెంట్రల్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితంలో సంఘం అనేది కేంద్రంగా ఉండాలి. అంటే ఏం చేసినా దేని దృష్టిలో పెట్టుకోవాలండి? సంఘాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు దృష్టి అంతా సంఘం మీద ఉంది. ఆయన కూడా పరలోకంలో నుంచి చూస్తున్నాడు, ఎప్పుడు నా సంఘము కొరకు నేను వెళ్ళాలి. బట్ వీఆర్ నాట్ ప్రిపేర్డ్. సంఘం ఈరోజు ఇంకా పూర్తిగా సిద్ధపరచబడలేదు కనుక ఆయన వేచి ఉన్నాడు.
అందుకే ఆయన మనసంతా దేని మీద ఉంది చెప్పండి? సంఘం మీద ఉంది. మరి మీ మనసంతా దేని మీద ఉంది? ఎప్పుడెప్పుడు గుర్తుకొస్తుంది సంఘము? ఇందాక చెప్పాను కదా, కొంతసారికి అప్పుడప్పుడు గుర్తుకొస్తుంది సంఘం. అలా కాదు, సంఘం అనేది మన మదిలో ఉండాలి. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. అది మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. దేవుని పిల్లల యొక్క హృదయం, గుండె సంఘం 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 అని కొట్టుకోవాలి. దీనికి స్తోత్రం కలుగును గాక. సంఘం లేకపోతే మనము లేము, సంఘము లేకపోతే మనము లేము. అందుకే దేవుడు మనలను సంఘములో చేర్చాడు. సో సంఘములో ఉంటూ మరి ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. మరి ఆది కాలంలో అపోస్తుల బోధ గురించి మనం నేర్చుకుంటున్నాము. మరి అపోస్తుల బోధలో మొదటిది మార్పు నొందిన జీవితం. మీ అందరికి జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాం. రెండవది క్రైస్తవ విలువలు. అందులో క్రైస్తవ విలువల్లో ఆత్మ ఫలము గురించి మనం నేర్చుకున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలం, దట్ ఈస్ ద క్రిస్టియన్ వాల్యూ సిస్టమ్. అది క్రైస్తవులు పాటించాల్సిన విలువలు. అవి క్రిస్టియన్ వర్చ్యూస్ అంటాం. ప్రతి క్రైస్తవుడు ఆ విలువలను, ఆత్మ ఫలమును మరి ఫలించవలసి ఉన్నది. ఎప్పుడైతే ఆత్మ ఫలము ఫలిస్తామో అప్పుడు దానిని బట్టి మనము క్రీస్తుకు శిష్యులమని ప్రపంచమంతా తెలుసుకుంటూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తూ ఉంటే అతనికి ఒక నాస్తికుడు కనబడ్డాడు. నాస్తికుడు కనబడి దేవుడు లేడు అని వాదిస్తూ ఉన్నాడు. ఈ సువార్తికుడు అంటున్నాడు దేవుడు ఉన్నాడు, ఆ దేవుని గురించే నేను ప్రకటిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. అంతలో మరొక విశ్వాసి కనబడ్డాడు అన్నమాట. వింటున్నారండి అందరూ? మరొక విశ్వాసి కనబడుతున్నాడు. మరొక విశ్వాసి కనబడితే ఈ వాదన అంతా చూస్తున్నాడు. యేసు ప్రభువుని దేవుని నమ్మిన వ్యక్తి దేవుడు ఉన్నాడు, ఆ దేవుని నువ్వు నమ్మాలి అని అంటూ ఉంటే నాస్తికుడు అంటున్నాడు దేవుడు లేడు. చివరికి ఆ పాయింట్ ఎలాగొచ్చిందంటే నాస్తికుడు అంటున్నాడు దేవుడు ఉంటే కనుక నాకు చూపించు అని అన్నాడు. అప్పుడు అక్కడ మరొక వ్యక్తి విశ్వాసి ఉంటే ఆ విశ్వాసి ఇదిగో దేవుడు లేడు అంటున్నాడు అయ్యా, ఇతనికి చూపించు దేవుడు అని అంటే దేవుడు ఎలా ఉంటాడో చూపించంటే ఆ వ్యక్తి, ఆ విశ్వాసి ఆ నాస్తికుడిని ఒక దూర ప్రాంతానికి, చాలా నిర్జన ప్రదేశానికి, ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహలోని తీసుకెళ్ళిపోయాడు అనమాట. ఎవరిని? అందరూ వింటున్నారా? ఆ నాస్తికుని తీసుకెళ్తే దేవుడు చూపించమంటే గుహలో తీసుకెళ్తున్నావేంటి అని అంటే, మరి చూపించడానికి తీసుకొచ్చాను, దేవుడు చూపించమన్నావు కదా అంటే ఆ గుహలోకి తీసుకెళ్తే ఆ గుహలో అన్నీ కూడా మనిషి పుర్రెలు ఉన్నాయి. ఏమంటే కపాలం, స్కల్, మనుషుల యొక్క కపాలాలు ఉన్నాయి. 153 కపాలాలు ఉన్నాయి అక్కడ. ఎన్ని? 153. ఏంటి దేవుని చూపించమంటే ఈ పుర్రెలన్నీ నాకు చూపిస్తావేంటి అని అంటే ఆగు చెప్తాను. నిజానికి ఇక్కడ 154 ఉండాలి. అర్థమై ఉంటుంది మీ పాటికి. ఇక్కడ ఎన్ని ఉండాలి? 154 ఉండాలి. అంటే ఏమర్థమైంది మీకు? ఆ 154 అది ఎవరిది? నీదై ఉండాలి. ఇక్కడ 153 నేను యేసు ప్రభువుని నమ్మకముందు నేను నరమాంస భక్షకుడిని, మనుషులను చంపుకొని తిన్నాను. ఇదిగో వాటన్నిటికీ ఈ పుర్రెలే సాక్ష్యం. కానీ నేను నిన్ను చంపలేదు. అది ప్రభువు నాకు నేర్పించినది. దేవునికి స్తోత్రం కలుగునగా. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితము మార్చబడినది. యేసు ప్రభు వారు నా జీవితాన్ని మార్చారు. అంచేత మునుపటిలాగా నేను ఉంటే నువ్వు 154వ వాడు అయ్యేవాడివి. కానీ నేను నిన్ను చంపలేదండి. నేను ఐఎమ్ క్యానిబల్ అంటాం, నరమాంస భక్షకుడు. యేసు ప్రభు నమ్ముకున్నాడు, మార్పు చెందాడు. అప్పుడు నాస్తికుడు అంటాడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండడం మాత్రమే కాదు, ఆ దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. అది ఆత్మ ఫలం. అతడు ఆ ఆత్మ ఫలము ఫలించుట ద్వారా యేసు ప్రభువుని పరిచయం చేశాడు. మీకు అర్థమవుతుందా? చివరికి నాస్తికుడు కూడా ఈ క్రైస్తవుడు చూపించిన ఆ ఫలమును చూచి యేసు ప్రభు నిజమైన దేవుడని నమ్మాడు. దాని స్తోత్రం కలుగును గాక. సో దట్ ఈస్ ద క్రిస్టియన్ వర్చ్యూ. అది మనము ఫలించాలండి. ఆ ఫలము చూచి మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు, సమాజము యేసు ప్రభు ఎవరో గుర్తించాలి. నువ్వు ఇలాగ ఉన్నావు కాబట్టి,
నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి, నువ్వు శాంతి సమాధానముతో ఉన్నావు కాబట్టి, నీవు మంచివాడిగా ఉన్నావు కాబట్టి నాకు అర్థమవుతుంది వీటన్నిటికీ వెనుక నీవు నమ్ముకున్న దేవుడే కారణం. దేవుని స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుడు నాకు కూడా కావాలి అని మనలను చూచి ప్రజలు చెప్పగలగాలండి. అలాగూ చెప్పలేకపోతే వీఆర్ నాట్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ నాట్ బేరింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మనం కానీ అది వెంబడించకపోతే దేవుని వాక్యాన్ని మనము అనుసరించడం లేదు. రెండవది, ఆత్మ ఫలమును మనము ఫలించడం లేదు. గతంలో కూడా నేను చెప్పాను, ఆత్మ వరములకు కొదువు లేదు ఈరోజు సంఘములో. దేర్ ఆర్ మోర్ పీపుల్ విత్ మోర్ టాలెంట్స్, మోర్ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్. ఆ తలాంతులకు, టాలెంట్స్కి, వరములకు ఏం లోట్లేదు. కానీ ప్రభువు కోరుకుంటున్నది ఆత్మ ఫలం, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎవ్రీ డే వీ హ్యావ్ టు చెక్ వెదర్ వీఆర్ బేరింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ నాట్. ప్రతిరోజు కూడా ఇవి నాలో కనబడుతున్నాయా? అందుకంటాం ఇది అభ్యాసం. ఆత్మ వరం దేవుడు ఇస్తాడో, ఆత్మ ఫలం మనం ఫలించాలి. అర్థమైందా? ఆత్మ వరము దేవుడు ఇస్తాడు ఉచితముగా. ఆత్మ ఫలం ఆత్మ సహాయంతో మనం ఏం చేయాలి? ఫలించాలి. అందుకే దీన్ని ఏమన్నామంటే అభ్యాసం. ఇది అభ్యాసం అని. సో గతసారి 7 విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం అనగా నమ్మకత్వం గురించి నేర్చుకున్నాము. ఈరోజు మరి 2 విషయాలు నేర్చుకుని ఆత్మఫలంలోనే 9ని మనం పూర్తి చేసుకుందాం. 8వది సాత్వికము. 8వది సాత్వికం. దీన్ని గ్రీక్లో ప్రాటిస్ అనే పదం ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో దీన్ని మీక్నెస్ అంటారు. మీక్నెస్, సాత్వికం. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. చాలామందికి సాత్వికులంటే చేతకాని వారుగా కనబడతారు. నెమ్మదిగా ఉండేవారంటే ఎందుకో పనికిరాని వారుగా కనబడతారు సమాజానికి. కానీ దేవుడు మనకి ఉండమన్నది, మనలో ఉండాలని కోరుకున్నది ఏంటి అని అంటే సాత్వికము అనే లక్షణం. ఈరోజు కుటుంబాల్లో కానీ, సంఘాల్లో కానీ, సమాజములో కానీ ఈ సాత్వికము అనే లక్షణము లేకపోవడం వలన కుటుంబాలు విడిపోతున్నాయి, సంబంధములు వేరైపోతున్నాయి. ఎందుకంటే సాత్వికము అనే లక్షణము మనుషులలో కనబట్టం లేదు. సాత్వికము అనగా దానికి పర్యాయపదాలు చూస్తే, జాగ్రత్తగా వినండి, సాత్వికం అనగా దాని పర్యాయపదాలు చూస్తే సాధుగుణము, వినయము, మృదుత్వము, విధేయత, సాఫ్ట్నెస్ కదా. వినయము, సాధుగుణము, మృదుత్వము. చూడండి, అంటే మృదువుగా డీల్ చేయడము, మృదువుగా మాట్లాడడము. చూడండి, ఈరోజు కుటుంబాలు కూడా ఏమంటారు, మాట్లాడే తీరు కూడా మారిపోతుంది కదా. పెద్దలు కానీ పిల్లలు కానీ. అందుకంట మనం ఏ సమాధానం, తల్లిదండ్రులు ఏం చెప్పారు అనుకోండి, వెంటనే ఏమంటాం, పిల్లోడు ఏమని అన్నాడు అనుకుంటే ఏమంటాం, ఏరా గేర సమాధానం ఏంటది, మరి గేరే ఉండకూడదు. మరి ఆ గేర ఉండకూడదు. గేర అంటే ఏంటి? ప్రకృతి, వికృతి. ప్రకృతి గర్వము, వికృతి నేను చెప్పాను, అది ఉందో లేదో తెలుగులో మాకు తెలియదు. మరి అంత గేరేంటి వాడికి అంటాం. దేవుని పిల్లలకు గేరగా ఉండకూడదు. జేర ఉన్నా పర్లేదు కానీ గేర ఉండకూడదు. జేర అంటే మంచి వాయిస్తూ కదా. అందుకంటే వినయము, సాధుగుణము, మృదుత్వము ఇది క్రైస్ట్ క్యారెక్టర్. ఇది క్రీస్తు యొక్క స్వభావం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28, 29 వచనాలు కానీ మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట చూస్తాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని నేను ఇస్తానని చెబుతూ 29వ వచనం అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను.
గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి మీ మీద ఎత్తుకోండి. మీ కాడిని నేను తొలగించాను. ఏంటది? మీరు ప్రయాసపడి భారం మోస్తూ ఉన్నారు. అందులో మిక్కిలి భారమైనది పాప భారం. మనుషులు పాప భారమును మోసినప్పుడు వాళ్ళలో సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మూలుగులే, నిట్టూర్పులే, అశాంతి, భయం, నెమ్మది ఉండదు. కానీ ప్రభు ఏం చేశాడంటే మన భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మీద వేసుకొని అంటాడు, నా కాడి మీ మీద మోపుతున్నాను. ఆ కాడి ఎలా ఉంటుంది? తేలికగానో సులువుగానో ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని అంటాడు, నేను ఎవరిని? సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. మత్తయి సువార్త 21:5 యేసుక్రీస్తు వారు జయప్రవేశం చేస్తున్నారు యెరూషలేము పట్టణంలోనికి. ఆయన కొద్ది దినములలో ఆయన మరణించబోతా ఉన్నాడు. ఆయన సిలువ, ఆయన మరణాన్ని ఆయన ఎదుర్కొనబోతా ఉన్నాడు. ఆ టైంలో మొట్టమొదటిసారిగా అనగా చివరి ఘట్టములో ఆయన యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి ఆ పట్టణంలోనికి వెళతా ఉంటే ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ, దావీదు కుమారునికి జయము, దేవుని పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని గాన ప్రతిగానాలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే అక్కడ రాయబడిన మాట చూస్తే మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది ఆల్రెడీ జకరియా గ్రంథంలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన మాట. ఆ రోజు యేసుక్రీస్తు వారు దాన్ని ఫుల్ఫిల్ చేశారు, దాన్ని నెరవేర్చారు. ఆ లేఖనము నెరవేరినట్లు ఇలా జరిగింది. ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు ఆయన గాడిద పిల్ల ఎక్కి ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నారు. అక్కడ ఏమన్నాడండి? నీ రాజు ఏమెక్కాలి? రాజు ఏమెక్కుతాడు? గాడిద ఎక్కుతాడా? రాజు అయితే గుర్రం ఎక్కాలి, లేకపోతే రథం ఎక్కాలి. ఆగిపోయాడు. గుర్రం ఎక్కాలి, లేకపోతే రథం ఎక్కాలి. కానీ ఈ రాజు ఏమెక్కాడు? గాడిద. గుర్రము మీద వెళితే రాజు యుద్ధానికి వెళ్తున్నట్లు, గాడిద మీద వెళితే సమాధానమునకు వెళ్తున్నట్లు. హల్లెలూయా. సో యేసుక్రీస్తు వారు యుద్ధములు చేసి రాజ్యాన్ని సంపాదించలేదు. ఆయన రక్తపాతము సృష్టించి రాజ్యాన్ని కట్టలేదు. పంటికి పన్ను కంటికి కన్ను తీసి ఆయన రాజ్యాన్ని స్థాపించలేదు. ప్రజలను హతమార్చి ప్రజలను దోచుకొని వారి పట్టణాలను వారి కుటుంబాలను దోచుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించలేదు. ఆయన సమాధానముతో సాత్వికముతో ఆయన తన రాజ్యాన్ని స్థాపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన జీవితం అంతా మనం గమనిస్తే ఆయన సాత్వికుడుగా ప్రజల మధ్య ఆయన ఉన్నారండి. ఆయన హీ వాజ్ నాట్ రఫ్ అండ్ టఫ్. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా రఫ్ అండ్ టఫ్గా లేడు. కాకపోతే ఒకసారి ఆయన కోపపడ్డాడు. ఇప్పుడు దేవాలయములకు వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారం జరుగుతూ ఉన్నది, అక్కడ పశువులు అమ్మి కొంటా ఉన్నారు, అక్కడ రోకలు మారుస్తూ ఉన్నారు, అక్కడ ఏమంటామో కరెన్సీ ఎక్స్చేంజ్ అవుతూ ఉన్నది. ఇదంతా చూశాడు ప్రభు. చూసి వారి దగ్గరికి వెళ్ళి తాళ్ళతో కొరడాలు చేసి ఆ రోకలు అమ్మే వారిని బెదిరించి వారిని అక్కడి నుంచి ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ సమయంలో ఆయన కోపపడ్డాడు. అది కోపపడవలసి వచ్చింది, గమనించాలి. అది కూడా ఆయనను ఏమేనంటే ఆయన మౌనంగా సాత్వికంగా ఉన్నాడు, కానీ దేవుని సంగమ విషయంలో మాత్రమో ఆయన చాలా ఏమంటాడు కేర్ తీసుకున్నాడు. అందుకే ఆయన రోషము కలిగిన వాడు. దాని గురించి తర్వాత హౌ టు బ్యాలెన్స్ అనేది మనం చూద్దాం. అయితే మత్తయి సువార్తలో మనం చదువుతాం 21:5 ఈ రాజు అయ్యుండి ఎలాగొస్తున్నాడండి? సాత్వికముతో వస్తున్నాడు. గమనించాలి ప్రియులారా, రాజు అయ్యుండి సాత్వికుడిగా వచ్చాడు ఆయన. అంటే తన యొక్క లెవెల్ ఏంటి, ఆయన వచ్చిన ఆ స్థితి ఏంటి? సాత్వికం అంటే అది నిర్వచనం. చూడండి, కొన్నిసార్లు నా లెవెల్ ఏంటి అంటారు కొంతమంది కదా. నేనేంటి, వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి? అదేంటి, మన దేని గురించి మాట్లాడుతున్నాం? నేనేంటి, వాళ్ళ పక్కన కూర్చోవడం ఏంటి? లెవెల్ కదా. నిజానికి ఆ లెవెల్ పెంచింది ఎవరు? దేవుడే. కానీ పెంచిన తర్వాత కూడా ఏముండాలి?
ఆయన రాజు అండి, రాజు. బట్ హీ వాజ్ వెరీ మీక్ ఇనఫ్ టు మింగిల్ విత్ ద పీపుల్. ప్రజల మధ్య ఆయన సంచరించడానికి, వారితో మాట్లాడడానికి, వారి మీద దయ చూపించడానికి, ఆయన వారి మధ్య సమాధానమును ప్రకటించడానికి ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. సాత్వికమునకు మరొక నిర్వచనం కానీ మనం చూస్తే గనక మనం ఉన్న స్థాయి నుండి దిగి రావడం. దాని స్తోత్రం కలుగును గాక. అంటే గమనించాలి, మనము ఏదైనా చేయగలమో కానీ మనము సాత్వికంతో అది చేయకుండా మనం ఏం చేస్తామంటే మనలను మనము చెప్పండి తగ్గించుకున్నాం. ఆయన గుర్రం మీద రాగలడా? రాగలడు. కానీ సాత్వికుడై ఆయన గాడిద మీద వెళ్ళాడు, రాజు అయి ఉండి. అది కరెక్ట్గా ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం మంచిగా చదవచ్చు. 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తే కనుక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఈ మనస్సు మీరును కలిగి ఉండి. ఏంటి ఆయన మనస్సు అనగా, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. నిజమది భాగ్యమే. తండ్రితో సమానముగా సింహాసనాశయం ఉండడం అన్నది అది భాగ్యం కదా అంటాడు. కానీ అది భాగ్యమని ఎంచుకొనలేదు. చదవండమ్మా. ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా. చూడండి, ఆయన మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను ఏం చేశాడు? రిక్తునిగా. గ్రీక్ లో క్యావోస్ అనే మాట ఉపయోగించబడింది. క్యావోస్ అనే మాటకు ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అంటే తనకు తాను ఏం చేసుకున్నాడండి? ఖాళీ చేసుకున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడే కానీ అక్కడ ఐశ్వర్యాన్ని ప్రదర్శించలేదు. ఆయన రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే, సింహాసనాసీనుడే. కానీ ఒక పశువుల తొట్టులో పరుండడానికి చెప్పండి అర్థమవుతుందండి ఇష్టపడ్డాడో. ఆయన మహిమ కలిగిన వాడే కానీ మట్టి శరీరమును ధరించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన శ్రీమంతుడు, ధనవంతుడే కానీ ఒక పేదవాని ఇంట జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. అలాగని సాత్వికులు కింద వచ్చిన 11వ వచనంలో చూస్తే ఆయన అంటాడు, ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణమగునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. అక్కడ ఇంకొక క్వాలిటీ కూడా కనబడి విధేయత అనే మాట ఉందమ్మా. ఆయన ఏం చూపించాడండి? విధేయత. సాత్వికమునకు మరొక రీతిగా చెప్పాలంటే విధేయత. మీకు ఇవి పదాలన్నీ గమనించండి. వినయము, విధేయత, ఇవన్నీ కూడా సాత్వికంలో విషయాలే. అలాగని 11వ వచనం ఏం జరిగింది? 11వ వచనము, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని ఎదుట తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును. చూడండి, యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఆయనను అధికముగా హెచ్చి. అందరూ దేవుని స్తోత్రం చెప్తారా ఒకసారి? దేవుడు ఆయనను అధికముగా హెచ్చించాడు. ఇప్పుడు చెప్పండి, వీక్నెస్సా? హలో, వీక్నెస్సా? మీక్నెస్ ఈజ్ నెవర్ ఏ వీక్నెస్. ప్రభు సాత్వికుడే. సాత్వికంగా ఆయన ఉండాల్సి వచ్చింది ఇన్ ఆర్డర్ టు సేవ్ ద మ్యాన్ కైండ్. మనుషులను రక్షించుకొనుట కొరకు ఆయన సాత్వికుడిగా వచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, నోరు మెదపలేదు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం అంటాడు, బొచ్చు కత్తిరించువాని ఎదుట ఒక గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు, వదకు తేబడు గొర్రె పిల్ల మౌనముగా ఉండినట్లు ఆయన మౌనముగా ఉన్నాడు. హీ కెన్ చేస్ ద ఎనిమీస్. శత్రువులను ఆయన ఏం చేయగలడు? ఛేదించగలడు. కానీ ఆయన ఎవరు చెప్పండి? తెలుస్తుంది ఆయన ఎవరండి? ఆయన సాత్వికుడు. అలాగని ఆయన తక్కువ చేయబడ్డా? ఏమన్నాడు? అన్ని నామముల కన్నా పైనామం. అందరి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు మన సాత్వికంతో ఉంటే చాతకాని వల్ల కనబడతాం, కానీ సాత్వికులను దేవుడు చెప్పండి హెచ్చిస్తాడు. అందరి దేవుని స్తోత్రం చెప్పండి. సాత్వికులను దేవుడు హెచ్చిస్తాడు. అదే అన్నాడు యాకోబు పత్రికలో, ఆయన దీనులకు కృపిస్తాడు. దీనత్వం, సాత్వికం
దీనులకు ఆయన కృపిస్తాడు అంటాడు. అహంకారులను, చెప్పండి అమ్మా, అహంకారులను ఎదురించి. కొంచెం చాలామంది తగ్గడానికి ఇష్టపడరు. కుటుంబాల్లో కూడా ఇదే సమస్య. నేనెందుకంటే తగ్గాలి, నేనెందుకు తగ్గాలి. కుటుంబం నిలబడాలంటే తగ్గాలి. కుటుంబం నిలబడాలంటే భర్త తగ్గాలి, భార్య తగ్గాలి, పిల్లలు తగ్గాలి, ఎవరైనా తగ్గాల్సిందే. మీక్నెస్ ఈజ్ నెవర్ ఏ వీక్నెస్. సాత్వికం అనేది అది బలహీనత కాదు, సాత్వికమో మన బలం. దీని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, సాత్వికమో చెప్పండి. ఓకే, సాత్వికం కాబట్టి సాత్వికంగా చెప్తున్నారా? అమ్మో, ఓకే. సాత్వికమో మన బలం. మీక్నెస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. దీని స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు దాన్ని అనుసరించారండి. ప్రభు దాన్ని పాటించారు. ఆయన అనుసరించడం మాత్రమే కాక తన శిష్యులకు చెబుతా ఉన్నాడు కొండ మీద ప్రసంగములో. ధన్యతలో చెప్తున్నారండి. 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజ భూలోకం మాట కొంచెం దూరం పెడదాం. ఈవెన్ నీ కుటుంబాన్ని నీవు స్వతంత్రించుకోవాలంటే ఏముండాలా? నీ కుటుంబాన్ని పోగొట్టుకోవాలంటే ఫస్ట్లో చెప్పాను, అమ్మో బాగా గేర ఉంటే అయిపోయినట్టే. భూలోకమును, ప్రజలను, మనుషులను సంపాదించుకోవాలంటే గేర ఉంటే అవ్వదండి. గర్వముగా, అహంకారముగా ఉంటే అవ్వదు. ప్రభు చెప్పిన మాట, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 6 లక్షల మంది ప్రజలను నడిపించడానికి దేవుడు ఒక నాయకుని కోసం ఎదురు చూస్తున్నాడు. 6 లక్షల మంది నడిపించాలంటే ఎలా ఉండాలి? నాయకుడు ఎలా ఉండాలా? రఫ్ అండ్ టఫ్గా ఉండాలా? ఎలా ఉండాలి? మరి 6 లక్షల మంది మామూలే. కానీ దేవుడు వెతికినప్పుడు ఒక మనిషి దొరికాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అతని పేరేంటి? మోషే. హల్లెలూయా. అక్కడ మోషే గురించి రాయబడిన మాట నెంబర్స్, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదవండి ఎవరైనా. మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఏంటండి, మామూలు సాత్వికుడు కాదండి బాబు, మిక్కిలి సాత్వికుడు. 6 లక్షల మందిని నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే సాత్వికుడిని ఎన్నుకున్నాడు. 6 లక్షల మందిని అప్పగించాడు. ఎర్ర సముద్రం దాటింపజేశాడు వారిని. ప్రజలేమో మామూలు కాదండి బాబు. ఎన్నిసార్లు తిరగబడ్డారో ఎవరి మీద? మోషే మీద తిరగబడ్డారు. ఒకరోజు నిలబెట్టేశారు అంతే. మోషేని నిలబెట్టి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు, నువ్వు చంపడానికి తీసుకొచ్చాడా? వాళ్ళు మూలుగుతా నిట్టూర్పులు విడుస్తూ ఉంటే ఐగుప్తు దేశంలో వాళ్ళే ప్రార్థన చేశారు, మొరపెట్టారు. అప్పుడు అన్నాడు, నిశ్చయముగా వారి బాధను చూచాను, వారి మొర్రను నేను విన్నాను, చేత నా సేవకుడని మోషే నేను పంపేసాను. వెళ్తే మోషే వెళ్ళి వాళ్ళని విడిపించుకుని తీసుకొచ్చాడు. కానీ మోషే వీటన్నిటినీ భరించుకుంటూ అతడు 6 లక్షల మంది ప్రజలను నడిపించాడు. సో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత యేసుక్రీస్తు వారు ఆయన సాత్వికుడిగా ఉన్నారు. రెండవది మోషే ఆయన సాత్వికుడిగా ఉన్నాడు. మూడవదిగా దావీదు కూడా సాత్వికుడిగానే మనకు కనబడతా ఉంటాడు. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయంలో ఆ స్టోరీ అంతా మనం చూస్తాము. దావీదుకి సొంత కొడుకే రివర్స్ అయిపోయాడు. అతని పేరు అబ్షాలోం. సొంత కొడుకే రివర్స్ అయిపోయాడు. ఎలాగనంటే తండ్రి మీద చాడీలు చెప్పి, తండ్రి మంచోడు కాదు, తండ్రి అంత క్యాపబుల్ కాదు, తండ్రికి అంత జ్ఞానం లేదు, తండ్రి దగ్గర అంత సబ్జెక్ట్ లేదు, ఇవన్నీ చెప్పుకొని తండ్రి మీద మొత్తం తిరుగుబాటు చేసి తండ్రికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ మెయింటైన్ చేశాడనమాట. రహస్యముగా. మీకు అర్థమవుతుందా? ఒక రహస్యముగా తండ్రికి వ్యతిరేకముగా ఒక టీం మెయింటైన్ చేసి ఎవరి మీద తిరుగుబాటు చేశాడు? తండ్రి అయిన దావీదు మీద తిరుగుబాటు చేశాడు. చివరికి నేనే రాజునని తనను తాను ప్రకటించుకునే పరిస్థితి కూడా తెచ్చేశాడు. కానీ దావీదు అతడు ఆ పరిస్థితి అంతా చూసి కాళ్ళకి చెప్పులు లేకుండా
అరణ్యంలోకి వెళ్ళిపోయాడండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంతవరకు షిమి అనేవాడు ఒకడు ఉండేవాడు. ఆ షిమి అనే వ్యక్తి అంతవరకు దావీదుతో ఉండేవాడు. సడన్గా పార్టీ మార్చాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్షాలోంకి వెళ్ళిపోవడం, అబ్షాలోం దగ్గరికి వెళ్ళిపోవడం మాత్రమే కాక, చూడండి 16వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం. రాజైన దావీదు 7వ వచనం చూడండి అమ్మా, సరిపోదు. 7వ వచనము, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో అని ఎవరిని అంటున్నాడు? దావీదు దగ్గర ఉన్నవాడే దావీదుని. చాలా ఘోరమైన మాటలు కదా. నరహంతకుడా, చీపో అని అంటూ, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకు రప్పించి యెహోవా నీ కుమారుడైన అభిషాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నువ్వు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నువ్వు చిక్కుబడి ఉన్నావని చెప్పి నీ రాజుని ఏమంటున్నాడు? దావీదుని నరహంతకుడు అంటున్నాడు. దావీదుని శపిస్తా ఉన్నాడు. సెరూయా కుమారుడైన అభిషేక్ చచ్చిన కుక్క, నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేల. దావీదు పక్షం ఇంకోడు ఉన్నాడు, అతని పేరు అభిషేక్. దావీదు కామ్గానే ఉన్నాడు, కానీ చెప్పండి, అభిషేక్ షిమికి మధ్య వాద అయిపోతుంది. అప్పుడు అంటాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువునకు నిన్ను శపింపనేల. నీ చిత్తమైతే వానిని చేరబోయి వాని తల ఛేదించి. దావీదా రాజా, నువ్వు ఒక్క మాటగానంటే నేను వెళ్ళి ఆ షిమిగడ బాగా ఎక్కువ వాగుతున్నాడు, నిన్నే అంటాడా? ఇన్ని మన భాష, ఎన్ని గుండెలు నువ్వు కానీ సెలవిస్తే వెళ్ళి వాడి తల ఛేదించేస్తాను అని అన్నాడు కదా. 10వ వచనం, అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనివ్వండి. నాకు తెలిసి వాడు ఎంత శపించుకున్నా చెప్పండి, ఆ శాపము నా మీదకి రాదు. వాడిని శపింపనివ్వండి. దావీదును శపింపమని యెహోవానికి సెలవేయగా నీవు ఎలాగునెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమాశ్చర్యమో కదా. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో అని అక్కడ నుండి 13వ వచనం, అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరు. వారు వెళ్ళిపోచుండగా షిమి అతనికి ఎదురుగా మళ్ళా ఏవేవో ఆ షిమి పలుకుతా ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? అంటే దావీదు అక్కడ ఏం చేయట్లేదు, అక్కడ తన యొక్క ఏమంటాము కోపాన్ని, దర్పాన్ని అక్కడ ప్రదర్శించడం లేదు. గమనించండి, హీ కెన్ బట్ హీ డిడ్ నాట్. అది సాత్వికం. ఏమైనా చేయగలడు. ఇంకా చెప్పాలంటే అతడు చాలా తల ఛేదించి తీసుకొస్తానంటే గొప్ప సైనికుడు దొరికి ఉన్న గెలు ఛేదించి తీసుకొనలేదు. వాడిని అలాగ శపింపనివ్వండి, నా దేవుడు ఆ శాపాన్ని మేలుగా మారుస్తాడని నమ్మకం నాకు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు ఆ రీతిగా అతడు మరి సాత్వికమును ప్రదర్శించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి, 3 ఉదాహరణలు చెప్పాను. 1 యేసుక్రీస్తు, 2 మోషే, 3 దావీదు. మరి ఇవి సాత్వికంగా ఉన్నప్పుడు అసలు ఎవరిని ఏమి అనకూడదా? ఈ బ్యాలెన్స్ చేసుకోవడం మనం గమనించాలి. చూడండి, పిల్లలు అల్లరి చేస్తారు. అలా చేయకూడదు నాన్న, మరి అలా చేస్తే అలాగా ఆడెక్కడికి వెళ్ళిపోతాడు. అలాగే వెళ్ళకూడదమ్మా. 2-3 సార్లు పర్వాలేదు, తర్వాత ఏమంటాం చెప్పాలి, వాయిస్ రైస్ చేస్తాం లేదా? అదే సామెత గ్రంథం, బెత్తము వాడకపోతే కుమారుడు దారు. మరి సాత్వికంతో బెత్తం తెల్ల కొడతామండి. మీకు అర్థమవుతుందా? సో వీ నీడ్ టు నో హౌ టు బ్యాలెన్స్. ఈ రీతిగా దాన్ని సమతుల్యతను ఎక్కడ వాడాలి. మోషే మిక్కిలి సాత్వికుడు. కానీ ఒకనొక సందర్భంలో చాలా కోపం వచ్చిందండి. అర్థమవుతుందా? చాలా కోపం వచ్చింది. ఆ కోపం కూడా తనను అన్నందుకు ఎప్పుడు కోపపడలేదు, కానీ దేవునికి విరోధంగా వారు పాపం చేసినప్పుడు మాత్రమో దావీదుకి చాలా కోపం వచ్చింది. ఈ సంగతి జాగ్రత్తగా వినాలి. ఎవరైనా మనలకు విరోధముగా
మన మీద నిందలు మోపి, మన మీద నేరాలు మోపి, మనలను ఎవరైనా శపిస్తే మనం పగ తీర్చుకొనుట మన పని కాదు. అదే టైంలో దేవుని విషయములలో రోషము కలిగి ఉండడం మాత్రమో మనం మర్చిపోకూడదు. దీని స్తోత్రం కలుగును గాక. అది ఎలాగంటే చూడండి, మీ పిల్లోడిని కిడ్నాప్ చేసేవాడు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ కుర్చీలో కూర్చుని ఎందుకంటే మిక్కిలి నేను చాలా సాత్వికుణ్ణి, అప్పుడు ఫోన్ వస్తుంది, బాబు నీ కొడుకు కత్తి మీద, మీ పేక మీద ఏం పెట్టాము, కత్తి పెట్టాము, నువ్వు ఒక 2-3 లక్షలు ఇస్తే కానీ మేము మీ కొడుకుని విడిచి. అవునా, అలాగే అర్థమవుతుందా? వెన్ సమ్వన్ డస్ రాంగ్ టు యూ బీ అంటే సాత్వికంతో ఉండండి. కానీ ఇతరుల విషయంలో, నీ కుటుంబం విషయంలో, సంఘము విషయంలో, దేవుని విషయంలో రోషము కలిగి ఉండండి. దీని స్తోత్రం కలుగును గాక. సింపుల్గా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో భర్త బాధ్యత గురించి చెప్తా అంటాడు. భర్త భార్యను పోషించి ఏం చేయాలండి? సంరక్షించాలి. నేను 2 కోణాల్లో కూడా మాట్లాడుతున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సంరక్షించాలి. సో భార్యకు కీడు కలుగుతున్నప్పుడు భర్తగా ఏమనకూడదు, నేను చాలా మిక్కిలి సాత్వికుడను, నేనేమి అనను వలనంటే ఆమెకు ప్రమాదం జరుగుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ భార్యను చెప్పండి పోషించి ఏం చేయాలి? సంరక్షించడం అంటే ప్రొటెక్ట్ చేయాలి. భర్త బాధ్యత అది. యూ హ్యావ్ టు ప్రొవైడ్ అండ్ ప్రొటెక్ట్. సో దేవుని పిల్లలముగా దేవుడు మనకు చాలా ఆయుధాలు ఇచ్చాడు. ఇప్పుడు ఏ ఆయుధము ఎప్పుడు ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి. మోషేకు విరోధముగా వారు మాట్లాడినప్పుడు మోషే ఒక్క మాట కూడా అనలేదండి. నెంబర్స్ సంఖ్యాకాండం 16వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూస్తే, లేవికి మునుమనుడును, కహాతుకు మనుమడును, ఇస్సారు కుమారుడునగు కోరహు, రూబెనీయులలో ఎలియాబు కుమారులైన దాతాను, అభిరాములను, పేలుతు కుమారుడైన ఓనును యోచించుకుని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులనైన 250 మంది మోషేకు ఎదురుగా లేచి. మోషే ఏం చేశాడండి? మిమ్మల్ని రక్షించడానికి తన జీవితాన్ని పణంగా పెట్టి కదా మిమ్మల్ని మీ కొరకు వచ్చాడు, మీకు సేద తీర్చాడు, మీకు పరలోకం నుండి మన్నా ఆహారం కురిపించడానికి కారణమయ్యాడు. ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చిన మీరు చచ్చిపోయే పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేశా. ఎర్ర సముద్రం ఏం చేశాడు? పాయలు చేశాడు. ఇంత గొప్పగా మేలు చేసిన మోషేకు ఏం చేశారండి? వారు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడ్డారు. ఇందాక అన్నాను కదా, టీం అన్నమాట. ఎంతమంది? 250 మంది మోషేకు విరోధముగా పోగుపడి ఏమంటున్నారు? మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతివాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంగమ మీద మిమ్మల్ని మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. మోషే ఆ మాట విని ఏం చేశాడు? సాగిలపడ్డాడు. మీకు అర్థమవుతుందా? ఎందుకు మోషేకు విరోధముగా వారు లేచారు? అయితే విరోధంగా లేచినందుకు మోషే వెంటనే అక్కడ యాక్షన్ తీసుకోలేదు. కాకపోతే ఏం చూపించాడు చెప్పండి, అర్థమైతే చెప్పండి. సాత్వికమును అక్కడ అంటాడు సాగిలపడెను. కానీ దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే సేవకునికి విరోధముగా మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. కొన్నిసార్లు సేవకుడు ఏమి అనకపోవచ్చు, సేవకునికి తెలుస్తాయి కానీ ఏమి అనకపోవచ్చు సేవకులు. కానీ వారు పక్షముగా ఎవరుంటాడు? అక్కడ అన్నారు వారు, ఈ సంఘం మీద మిమ్ముని మీరు హెచ్చించుకుంటారేంటి అని విరోధంగా ఉన్నారు వారు. కానీ నిజానికి ఎవరు హెచ్చించారండి? సంఘం మీద ఎవరు హెచ్చించారు వారిని?
దేవుడే వారిని నియమించి హెచ్చించాడు. ఎక్కడో ఉన్న మోషేని తీసుకొచ్చి వారి మీద నాయకునిగా పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుచేత దేవుని చేత నియమించబడిన వారికి విరోధముగా వీరు ఎప్పుడైతే మాట్లాడారో మోషే కాముగానే ఉన్నాడు, కానీ దేవుడు మాత్రం చర్య తీసుకున్నాడు. ఆ కింద వచనాల్లో చూస్తే 30వ వచనం, అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియనెను. ఆ రీతిగానే అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింది నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబీకులను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. హూ టుక్ యాక్షన్? దేవుడు యాక్షన్ తీసుకున్నాడు. అందుకే సాత్వికులకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనులు చేయకూడదండి. సాత్వికులుగానే ఉంటారు. సాత్వికులు సాధు స్వభావం కలిగి ఉంటారు. కొన్నిసార్లు వారికి విరోధంగా మాట్లాడినా వారు ఏమీ అనలేకపోవచ్చు, కానీ దేవుడు పైనుండి అంతా చూస్తాడు. దేవుడు చూశాడు, నేను ఈ మోషేని నా సేవకుని ఏర్పరచుకున్నాను, అహరోన్ని ఏర్పరచుకున్నాను, నా సేవకుడికి విరోధంగా వీరు మాట్లాడుతున్నారని వారందరినీ కూడా ఒకే రోజు వారందరినీ కూడా నాశనం చేశాడు దేవుడు. అయితే జాగ్రత్త వినాలి, మన మోషే క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మోషే మాత్రం ఎలా ఉన్నాడు చెప్పండి? ఎలా ఉన్నాడు? సాత్వికంగా ఉన్నాడు. సాగిలు పడ్డమంటే ప్రభువా నేనైతే ఏమి చెయ్యలేను, కానీ అంతా నువ్వు చూసు. అది ఇక్కడ సందర్భం. కానీ మరొక సందర్భంలో మనము గమనించినట్లయితే 32వ అధ్యాయం 19వ వచనం అండి, నిర్గమకాండం. ఇది మనం అర్థం చేసుకోవాలి బాగా, లేకపోతే కొన్నిసార్లు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది. ఆ దూడను దూడ ఎదుట నాట్యమాడుట చూచెను. చూడండి, అందుకు మోషే కోపము మండెను. ఏంటండి మోషే గారి కోపమా? ఉంటుంది మరి. ఇది ఏ కోపమో? వెరీ గుడ్, మంచి కోపం అంటే దేవుని విషయంలో రోషం. నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఆడుకోడికి వెళ్ళాను, కొండ మీదకి. ఎక్కడికి వెళ్ళాను? దేవుడు రమ్మన్నాడు, అక్కడికి వెళ్ళాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఆయన ముఖం చూస్తున్నాను, ఆయన నా ముఖం చూసుకుంటా ఉన్నాడు. ఆయన మనందరికీ కూడా నియమ నిబంధనలు రాస్తూ ఉన్నాడు. ఆయనతో సహవాసం చేస్తున్నాను. నేను ఆయనతో సహవాసం చేయడానికి వెళ్ళాను. అంతలోనే మీకు ఏమైంది? వాళ్ళు ఏం చేశారు? ఒక దూడను చేసుకుని, వారి దగ్గర ఉన్న వెండి బంగారాలంతా ఒక సమకూర్చి ఒక దూడను చేసుకుని ఆ దూడతో అంటున్నారు, ఇదే మా దేవుడు. మోషే గారు కొండ దిగి వస్తున్నారు. ఎవరి దగ్గర? అసలైన నిజమైన దేవుడైన యెహోవాతో మాట్లాడి కిందకు వస్తున్నారు. కిందకు వచ్చేటప్పటికి ఈ సీను ఏంటి? దేవుణ్ణి పక్కన పెట్టి దూడను పూజిస్తున్నారండి. అందుకే మోషేకు చెప్పండి కోపం వచ్చింది. యేసుక్రీస్తు వారు సాత్వికుడే, ఆయన దీన మనసు గలవాడు, సాత్వికుడే. కానీ ఒకనొక సందర్భంలో ఆయనకు కూడా కోపం వచ్చింది. యోహాను సువార్త 2వ అధ్యాయము 14-17 వచనాలు. యోహాను సువార్త 2వ అధ్యాయము 14-17 వచనాలు త్వరగా చదువుకుందామండి. రూకలు మార్చువారిని ఆయన చూచి తాళ్ళతో కొరడాలు చేసి, చూసారా, గొర్రెలను ఎడ్లను దేవాలయములో నుండి ఆయన త్రోసివేసెను. పడద్రోసి, వారి బళ్ళను పడద్రోసి పావురములమ్ము వారితో చూడండి, ఇవన్నీ తీసుకెళ్ళిపోండి, నా తండ్రి ఇంటిని మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారపుటిలుగా చేస్తున్నారు అని చెప్తే కింద అంటాడు, ఆయన తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? భక్షిస్తూ ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదే యేసు ప్రభువు ఆయన మీద ఉమ్మి వేసిన, ఆయనను ఇబ్బంది పెట్టిన, ఆయనను తిండిపోతన్నా, ఆయనను పిచ్చి పట్టిందన్నా, ఆయన మీద నిందలు నేరాలు మోపిన, ఆయన పాపుల స్నేహితుడని చెప్పిన, ఆయనకు పిడిగుద్దులు గుద్దిన, ఆయన ముండ్ల కిరీటము పెట్టిన, తలలో కాళ్ళలో చేతిలో మేకులు కొట్టిన, ప్రక్కలో బల్లెముతో పొడిచిన ఆయన మాత్రమో చెప్పండి మౌనంగా ఉన్నాడు. పాయింట్ అర్థమైందా? కానీ
దేవుని సంఘము విషయంలో, దేవుని మందిరం విషయంలో అస్సలు ఊరుకోలేదండి, అస్సలు ఊరుకోలే. అక్కడ మనం చదివినంతగా కాదండి, అక్కడ ఆ సీన్ చాలా ఏమంటాము, ప్రభు ఎలా అంటే తాళ్ళతో కొరడాలు చేసి ఎలాగన్నాడు, ఆ బల్లలను మెల్లిగా స్లో మోషన్లో బల్లని ఇలాగా, మీరు వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఎందుకు అమ్ముతున్నారు, వెళ్ళిపోండి మా అన్నాడా? ఎలా ఉంటుంది? ఎందుకు? దేవుని ఇంటి విషయంలో రోషం. దీని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ విషయములలో రోషము కలిగి ఉండాలో. కాకపోతే కొన్నిసార్లు మన రివర్స్, ఊరుకూరు కోప్పడిపోతారు కొంతమంది, ఊరుకూరికి ఆ పిల్లడు అటు వెళ్తాడు ఎరా. కొంతమంది ఏటో ఇళ్ళల్లో ఎప్పుడు సిరాకే, 24/7 ఆ మొహం కూడా ఎప్పుడు నవ్వరు. మరి ఏంటో మరి, అందుకే అన్నాడు ఒక ఆయన, నవ్వడం రాకపోవడం అదో పెద్ద డాక్టర్ చూపించుకోవాలండి నవ్వు రాకపోతే అనిపోను. అప్పుడప్పుడు సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు నవ్వమంటే అలాగే నవ్వుతావులేండి. నేను అలాగంటలేదు. మొత్తం 365 రోజులు పిల్లడు పాస్ అయ్యాడన్నా, ప్రమోషన్ వచ్చింది, ఏముండవు, ఫీలింగ్స్ ఏమి ఉండవు. కొంతమంది అలాగ ఉంటారు, ప్రమోషనా, అదే మోషన్ అయ్యండి, ప్రమోషన్ నవ్వరా. ఈ రెండింటిని మనం గుర్తుంచుకుంటే, ఎక్కువ దయ, ఎక్కువ ప్రేమ, ఎక్కువ జాలి, ఎక్కువ కనికరం, ఎక్కువ దీనత్వం అప్పుడప్పుడు ఏంటి చెప్పండి, అవునా కాదా? అది కూడా ఏ కోపమో, పిచ్చి కోపం కాదు, ఉత్తుత్తున కోపడడం కాదు. భార్య చేయి తగిలినా, భర్త కాలు తగిలినా, ప్లేట్ పెట్టినప్పుడు కొంచెం సౌండ్ అవుతుంది, మళ్ళీ పెట్టింది మాత్రం తినడం ఆపడం కదా. కొంతమంది ఏటో ఇళ్ళల్లో అంత కోపంగా ఉంటారు. భర్త మీద కోపం, భార్య మీద కోపం, పిల్లల మీద కోపం, కోడి మీద కోపం, కుప్ప మీద కోపం, ఆఫీసర్ మీద కూడా కోపమే ఉద్యోగం పోయినంతవరకు. కోపిస్టోల్లాగా ఉండకూడదండి మనం. అందుకన్నాడు దేవుని లక్షణం ఆయన కోపము. చెప్పండి, ఆ మాట కూడా చెప్పమంటారా? 31 కీర్తన 5వ వచనం, ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం. కానీ కొంతమందికి రివర్స్, 364 రోజులు కోపము, ఒక్కరోజు కోపం రావాలి, అప్పుడప్పుడు రాకూడదా? రాకపోతే క్రమశిక్షణ ఉండదు. కానీ అలాగ కోపంలోనే, అందుకే అన్నాడు కోపపడుడి కానీ పాపము చేయకుడి. భూమి మీద ఉన్న వారందరిలో మోషే చెప్పండి మిక్కిలి ఎంత భరించాడో అండి, వారిని ఎంత దూషించారో, ఎంత ద్వేషించారో. మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు అన్నారు, మోషేకి విరోధంగా మాట్లాడారు, కానీ సాత్వికాన్ని ప్రదర్శించాడు. కానీ దేవుని విషయంలో మాత్రం చాలా రోషంగా ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో మాట చదువుతాం 4వ 20వ వచనంలో. సో యేసు ప్రభు కోపపడ్డాడు, మోషే కూడా కోపపడ్డాడు, కానీ ఆ కోపములో ఏం జరగలేదు చూడండి, పాపము అన్నాడు. కోపపడుడి కానీ, 4:26 వచనమ్మా, కోపపడుడి కానీ పాపము చేయకూడదు. కొన్నిసార్లు పిల్లల మీద కోపం, లేకపోతే పరిస్థితులు, లేకపోతే మనుషులు ఒకవేళ కోపం చూపించవచ్చు మనం, కానీ అది పవిత్రమైన మంచి కోపమై, వి షుడ్ హ్యావ్ ఎ గుడ్ రీజన్. చూడండి, ఎవరైనా బాగా అభివృద్ధిలోకి వస్తే నువ్వు కోపపడిపోకూడదు, దట్స్ నాట్ గుడ్ రీజన్. కొంతమంది అవతల వాళ్ళు బాగా అభివృద్ధి వస్తే అంటే ఆయన చూస్తే నాకు ఒళ్ళు ఏమో మంత మండిపోతుంది, జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిపోతే మొత్తం మాట. అతన్ని చూస్తే ఎందుకు కోపమో, అతను ఏం చేస్తున్నాడు, అభివృద్ధి. ఇది మంచి కోపం కాదు. ఇంకా చెప్పాలంటే అసూయతో కూడిన కోపం, అటువంటి కోపాలు ఉండకూడదు. అందుకాడు మిక్కిలి సాత్వికుడు. సరే, తీతుకు రాసిన పత్రికలో మనం చదువుతాము, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచుము. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరుచు. యాకోబు పత్రిక 1:21 చదువుదాం. యాకోబు పత్రిక 1:21
అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును చూడండి మాని ఏమన్నాడండి? విర్రవీగుచున్న. కొంతమంది విర్రవీగిపోతూ ఉంటారు. అందుకంటే వినాశకాలే విపరీతం అయిపోతాడంటే నెక్స్ట్ అయిపోయింది సంగతి. నాశనమునకు ముందు గర్వమును విర్రవీగకుండా మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఏం చేయాలండి? సాత్వికముతో దేవుని వాక్యాన్ని వినయముతో అంగీకరించాలి. పాస్టర్ గారు అలాగే చెప్తారులే, ఆయనకేం పోయింది, ఆయన చెప్పాలి కాబట్టి చెప్తాడు అనకూడదు. వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. అది అంగీకరిస్తేనే మన జీవితాల్లో ఫలిస్తుంది. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కషన్ కాదు. ఆ వాక్యాన్ని అంగీకరించాలి, వినయముతో అంగీకరించాలి. నిజంగా వాక్యము ఉన్నది ఉన్నట్టు ఉందా లేదా చూసుకోవడం వేరు, కానీ వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడడము, దాన్ని అంగీకరించకపోవడం ఉండకూడదు. ఎందుకంటే వాక్యము మన జీవితాల్లో కార్యసిద్ధి ఏం చేస్తుందండి? కలుగు చేస్తారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. సాత్వికమని అందుకే చెప్పాను, సాత్వికం అనేది అంత సులువైనది పని కాదు, అంత సులువైనది కాదు. అది సంపాదించుకోవడానికి ఏం చేయాలట? ప్రయాసపడాలి. ఇట్ ఈస్ ప్రాక్టీస్. ఇది అభ్యాసము. చూడండి, కొన్నిసార్లు భర్త ఏదో అలా వాగుతూ ఉంటాడు. అప్పుడు అంటే నువ్వేం చేయకూడదు? రియాక్ట్ అయిపోకూడదు. రియాక్ట్ అయిపోతే మళ్ళీ ఇంకొక రియాక్షన్ వచ్చేది అక్కడ. ప్రాక్టీస్ ఏమంటాం? కంట్రోల్ ఉండాలి. అది మళ్ళా వాళ్ళు మీరు మాట్లాడి మళ్ళీ వారు మాట్లాడితే పెద్ద తగాద అయిపోద్ది అక్కడ. ప్రాక్టీస్. అందుకంటే ఇది అభ్యాసం. అందుకంటే దీన్ని ఏం చేయాలటండి? చెప్పండి. సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. అందుకని ఆత్మఫలం అంటేనే మనము దానిని ఫలించాలి. ఇట్స్ నాట్ ఈజీ కానీ అందులో బ్లెస్సింగ్ ఉన్నది. సాత్వికము కాకుండా, సాధు స్వభావము లేకుండా, వినయము విధేయత లేకుండా, గర్వముతో అహంకారముతో మనం ఉంటే కనుక దీవెనలు మన జీవితంలోనికి రావు. ఎందుకంటే అహంకారులను ఆయన ఎదిరించి దీనులకు ఆయన కృపిస్తాడు. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి మన జీవిత విధానం ఎలాగుంది. హౌ వీఆర్ డీలింగ్ విత్ ద పీపుల్. మనుషులతో ఎలా మాట్లాడుతున్నాం. కొన్నిసార్లు మనుషులు మనకి రకరకాల మన మీద నిందలు మోపొచ్చు. ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసి మీతో మాట్లాడుతూ ఉన్నా. కొన్నిసార్లు మన మీద నిందలు మోపొచ్చు, నేరములు మోపొచ్చు, మన గురించి విరోధంగా మాట్లాడచ్చు. కొన్నిసార్లు ఐ గెట్ ద ఇన్ఫర్మేషన్, ఇదిగో ఇలాగ మాట్లాడుతున్నావు, ఓకే లెట్ దెమ్ స్పీక్. దేవుడు చూసుకుంటాడు. మనం వెంటనే రియాక్ట్ అయిపోతే అక్కడ ఏమంటారు నష్టం జరిగిపోతుంది, కష్టం కలుగుతుంది. కుటుంబాల్లో కూడా అంతేనండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వాధీనించుకుందాం. ఇక్కడ పిల్లలు, యూత్, యవనస్తులు ఉంటే ఈ సాత్వికాన్ని ప్రదర్శించండి, సాత్వికాన్ని కనుపరచండి. తల్లిదండ్రులు మీకు సరిచేసినప్పుడు తల్లిదండ్రులు మీకు శత్రువులు కాదండి. తల్లిదండ్రులు శత్రువులు కాదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు శత్రువుల్లా కనబడతారు అంతే. ఎందుకు పట్టుకుంటారు కాబట్టి. ఎందుకు బెత్తం పట్టుకుంటారు? యూత్ చెప్పండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. పక్కింటోడు బెత్తం పట్టుకోడు మీ మీద. ఎందుకు? వాళ్ళకి మీకు సంబంధం లేదు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును కాదు. యువర్ పేరెంట్స్ ఆర్ నాట్ యువర్ ఎనిమీస్. ప్రపంచం, యూత్ అందరూ వినండి, పిల్లలు ఎవరందరూ వినండి. ప్రపంచంలో నీ మేలును కోరే వారిలో మొట్టమొదట ఉండేది మీ తల్లిదండ్రులే. రెస్పెక్ట్ దెమ్, ఆనర్ దెమ్. వాడిని గౌరవించండి, సన్మానించండి. అంటాడు నీకు మేలు కలుగునట్లు నీ తల్లిదండ్రులను సన్మానించండి.
ఈవెన్ నెవర్ స్పీక్ ఏ హార్ష్ వర్డ్ అగేన్స్ట్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. నీ తల్లికి తండ్రికి వ్యతిరేకంగా హార్ష్ వర్డ్స్ ఉపయోగించొద్దండి. వారు నీ కోసం శ్రమ పడుతున్నారు, నీ కోసం ప్రయాసపడుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులకు స్తోమత ఉండదు, కానీ కొంతమంది తల్లిదండ్రులకు స్తోమత ఉండదు. రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి, అందుకే తల్లిదండ్రుల పిల్లలందరికీ ఇచ్చే సలహా ఏంటంటే వారు పనిచేసే స్థలానికి వెళ్ళి చూడండి ఏం చేస్తున్నారో మీ తల్లిదండ్రులు. వారు చెమట వచ్చి రక్తము చిందించి వారు మీకోసం ప్రయాసపడుతున్నారు. వారు ఏదైనా చిన్నదంటే తట్టుకోలేకపోతున్నాం. అమ్మా నీకు తెలియదు, నాన్న నీకు తెలియదు, ఏం తెలుసు నీకు? వారు నీకంటే ముందు జీవితాన్ని రుచి చూసినవారు, నీకంటే ముందు జీవితంలో ఉన్న ఆటుపోట్లు ఎరిగినవాడు. డోంట్ బీ హార్ష్ టు యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులకు ఎప్పుడు హార్ష్గా ఉండొద్దండి, హార్ష్గా ఉండొద్దు. వినయముతో మాట్లాడడం నేర్చుకో. ఇక్కడ పిల్లలందరికీ చెప్తున్నాను, యవనస్తులందరికీ చెప్తా ఉన్నాను, తల్లిదండ్రులతో మాట్లాడడం నేర్చుకోండి. మళ్ళీ తల్లిదండ్రులు మళ్ళీ నువ్వు అన్నావని మళ్ళీ నిన్నేమనరు, కానీ లోపల వారు చాలా బాధపడతారు, చాలా బాధపడతారు. ఎందుకంటే మరలా నిన్నేమనంటే మరలా అది పెద్దది చేయడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. దట్స్ వై దే డోంట్ ఏమంటారు రెస్పాండ్ టు యువర్ వర్డ్స్, బట్ ద వర్డ్స్ విల్ హర్ట్ దెమ్. మరలా చెప్తున్నాను, నీ మేలు కోరేవారు నీ తల్లిదండ్రులు తప్ప వేరొకరు లేరు. స్పీక్ విత్ దెమ్, రెస్పెక్ట్, ఆనర్ దెమ్. కొన్నిసార్లు ప్రపంచంలో అందరికీ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, కానీ నీ తల్లి నీ తండ్రి వారు నిన్ను కన్నారు. దే మే నాట్ బీ ఏబుల్, వారంత ధనవంతులు కాకపోవచ్చు, వారంత ధనవంతులు కాకపోవచ్చు, వారంత బలవంతులు కాకపోవచ్చు, వారి దగ్గర అంత జ్ఞానం లేకపోవచ్చు, వారంత దగ్గర సామర్థ్యం లేకపోవచ్చు, నీ అన్ని తెలివితేటలు కూడా వారికి లేకపోవచ్చు, బట్ స్టిల్ దే ఆర్ యువర్ పేరెంట్స్. యవనస్తులందరూ గమనించండి, ముఖ్యంగా యవనస్తులందరూ, పిల్లలందరూ గమనించండి. ఈరోజు మీరు డెడికేట్ చేసుకోండి, నెవర్ స్పీక్ ఏ సింగిల్ హార్ష్ వర్డ్ అగేన్స్ట్ యువర్ ఫాదర్ ఆర్ మదర్. నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఒకవేళ చెప్పింది నచ్చకపోతే కామ్గా ఉండంతే. అవసరమైతే ఏం చేసుకో, అలిక దండం ఎవరికి ప్రార్థన చేసుకో. వెదర్ యూ అండర్స్టాండ్ ఆర్ నాట్, దే ఆర్ యువర్ పేరెంట్స్. ఈరోజు కుటుంబాలు ఇది కరువైపోతుంది, సాత్వికం అనేది కనబట్టంలే. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో భార్యలు కూడా చెప్తున్నాడు, భార్యలు సాధు, ఆ మాట కూడా చదువుకుందామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. అటువల స్త్రీలారా మీ స్వపురుషులకు మీరు లోబడండి, అందువలన వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనుటయును, బంగారు నగలు పెట్టుకొనుటయును, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు, చెప్పండి అమ్మ స్త్రీలందరూ చెప్పండి, సాధువైనట్టు మృదువైనట్టు గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి వెలుపటి అలంకారం కాదు, అది క్షయమైపోయే అలంకారం. నువ్వెంత ఒత్తుకున్నా ఎంత రాసుకున్నా వర్షంలోకి వెళ్తే అయిపోయింది, వెలుపటి అలంకారం అంతే కదా. కానీ అంతరంగ అలంకారం, దిస్ ఈజ్ ద క్యారెక్టర్, ఇది ఆత్మఫలం అంటాడు. సాధువైనట్టు మృదువైనట్టు. భర్త ఏదో ఒక చిన్న మాట అన్న వెంటనే ఏంటి బాగా చెప్తున్నారమ్మా, అప్పుడప్పుడు జరుగుతున్నాయి కంపేసి. భర్త చిన్న మాట అన్న వెంటనే చెప్పండి బుస్స అంటున్నారు ఎవరో, బుస్సే మరి తాసుపావులో లేచిపోవడం. కొంతమంది భార్యలు మరి ఘోరంగా ఉంటారండి కదా, గయ్యాలి నిలబెట్టేది అంతే, రోడ్డు మీదే గడప మీద రోడ్డు మీద నువ్వు జరగాలి, ఇది చెప్పాల్సిందే, అలా చెప్తేనే లోపలికి రా. ఆయన లోపలికి వచ్చి ఇప్పుడు బయటికి తోసేయాలి, సరిపోద్ది. అప్పుడు ఉత్తనే మామూలుగా అలా చేయకండి అమ్మ, అలా చేయకండి. ఓకే, సాధువైనట్టు మృదువైనట్టు అది
అక్షయ అలంకారం, అంతరంగ అలంకారం. సెటరేట్ అయిపోతుందండి. ఇఫ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ విల్ బి సెట్ రైట్. కుటుంబంలో కానీ ఈ ఆత్మ ఫలం సాత్వికం అనేది కానీ ఇఫ్ యు ప్రాక్టీస్ కుటుంబము సరిచేయబడుతుంది, సంబంధాలు పునర్నిర్మించబడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. వివాదమును రేపు కొనక ఆ సాత్వికముతో వివాదమును ఏం చేసుకోవాలి? అణుచుకోవాలి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఈ సాత్వికం అనేది కనబడటం లేదండి. సాత్వికం అనేది కనబడట్లేదు. మరలా చెప్తున్నాను, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్, మీక్నెస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. సాత్వికం అనేది మన బలం. ఇది సాత్వికం గురించి ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. చివరిగా ఆశా నిగ్రహము ఆత్మఫలములో చివరిది, అండ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఆశా నిగ్రహము. దీనిని గ్రీకులో ఎక్రాటియా అనే పదం ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటాం. సెల్ఫ్ కంట్రోల్. దీన్ని మీకు సింపుల్గా కొన్ని విషయాలు మీకు బోధించాలని ఆశపడుతాను. సెల్ఫ్ కంట్రోల్. మనిషికి ఆశలు ఉంటాయి, మనిషికి కోరికలు ఉంటాయి. మనం ఆశాజీవులం. కోరికలు లేని మనిషి లేడు. కోరికలు ఉంటాయి. తినాలనే కోరిక, త్రాగాలనే కోరిక, అలాగే భద్రత, మనం క్షేమంగా ఉండాలనే కోరిక, అలాగే ఇతరులతో సహవాసం చేయాలనే ఆశ. ఒంటరిగా ఉండడానికి మనుషులు ఇష్టపడరు, ఎందుకంటే మనం సంఘజీవులం, సమాజంలో మనుషులతో ఉండేవారు కదా. అలాగే లైంగికపరమైన ఆశలు, కోరికలు, అది దేవుడు మన శరీరంలో ఉంచాడు. కానీ వాటిని మనము మితిమీరి ఆ కోరికలను మనము కంట్రోల్ చేసుకోలేకపోతే గనక ప్రమాదం జరుగుతుంది. అందుకే ఒక ఆయన అన్నారు, మంట, అగ్ని అనేది స్టవ్ మీద ఉంటే బాగుంటుంది, స్టవ్ వెలుపట ఉంటే ప్రమాదం. ఎంతమందికి అర్థమైంది? జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆ మంట, అగ్ని స్టవ్ మీద ఉంటే చక్కగా ఆహార పదార్థాలు వండుతుంది. అదే ఆ మంట ఆ స్టవ్ మీద కాకుండా ఆ రూమ్లో ఎక్కడ ఉందనుకోండి, అదేంటది? ప్రమాదం. అలాగే మనకున్న ఆశలు, లేకపోతే తిండి గురించి తీసుకుందాం. తిండి అంత తినాలి, అంతే తినాలి కదా, అంతే తినాలి. దానికి మించి తింటే గనక అదేమవుతుందంటే సెల్ఫ్ కంట్రోల్ లేదని దాని అర్థం. అందుకని ఇంగ్లీష్లో దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అన్నాం. దాన్ని మరొకరు చెప్పాలంటే అణుచుకోవడం. అదేదైనా కావచ్చు. అలాగే ధనం సంపాదించడం, దానికి కూడా దురాశ ఉండకూడదు. అందుకే 108 కీర్తనలు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు, వారు తమ కష్టార్జితాన్ని వారు నిశ్చయముగా నువ్వు కష్టపడి సంపాదించాలి, తప్పనిసరిగా ఆర్జించాలి. పౌలు చాలా గట్టిగా చెప్పాడండి, సంఘములో ఎవరు కూడా కష్టపడకుండా, పని చేయకుండా భోజనము చేయకూడదని గట్టిగా తెస్సలోనికి సంఘానికి ఆజ్ఞాపించాడు. అన్నాడు, సిక్ క్రిస్టియన్ ఉండొచ్చు, పూర్ క్రిస్టియన్ ఉండొచ్చు, ఇల్లిటరేట్ క్రిస్టియన్ ఉండొచ్చు, కానీ లేజీ క్రిస్టియన్ ఉండకూడదంట. అర్థమవుతుందా? పేద క్రైస్తవులుగా ఉండొచ్చు, చదువులేని క్రైస్తవులుగా ఉండొచ్చు కదా, లేకపోతే బలహీనులైన రోగగా ఉండే క్రైస్తవులుగా ఉండొచ్చు, కానీ స్వామురి క్రైస్తవులు ఉండకూడదు. అందుకన్నాడు, మీరు పని చెయ్యండి, అదే టైంలో ధనాపేక్ష ఉండకూడదు. మీకు అర్థమవుతుందా? అంటే అదేమవుతుంది, కంట్రోల్ తప్పిపోతున్నాం అనమాట. చాలామంది డబ్బు అని డబ్బు జబ్బు పడుతుంది. ఏం జబ్బు? డబ్బు అనే జబ్బు, ధనాపేక్ష. ఎంత ధనము మనకు అవసరమో, లేదా ఇతరులకు మేలు చేయడానికి ఎంత అవసరం, ఇతరులకు ఉపయోగకరంగా ఉండడానికి ఎంత అవసరమో, డబ్బు ఉంటే మంచిదే. డబ్బు కావాలి, ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. డబ్బు లేకుండా బతకలేం, డబ్బు మనకు అవసరం. కానీ ధనాపేక్షతో వెళ్ళిపోద్దాన్ని ఏమంటామంటే యూ హ్యావ్ లాస్ట్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. ఇంకా సంపాదించాలి, ధనాపేక్ష. దీని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సో మనకున్న ఆశలు, కోరికలు ఎంతవరకో అంతవరకే.
ఉదాహరణకి దేవుని యొక్క చిత్తము చొప్పున భార్య భర్తలు లేదా యవనస్తులుగా ఉన్నవారు వారి వివాహమైన తర్వాత వారి దాంపత్య జీవితం అనేది ఆ యొక్క వివాహ వ్యవస్థలోనే ఉండాలి. వివాహ వ్యవస్థకు దాటి వెళ్ళిపోకూడదు. అందుకే దాన్ని అక్రమ సంబంధం అంటున్నాం. ఈరోజు లోకంలో అవి ఎక్కువైపోయాయి కదా. అందుకంటాడు ఆశలు లేదా కోరికలను అణుచుకోవడం, వాట్ ఎవర్ ఇట్ మే బి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15 వచనం అనుకుంటా, ఒకసారి చదవండి. దురాశ గర్భమును ధరించి, వెరీ గుడ్, చదవండి అమ్మా. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. 14 వచనం కూడా ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. ఈ 2 వచనాల్లో రాయబడిన మాట మీకు ఏమైనా కామన్గా ఉన్న వర్డ్ ఏమైనా కనబడిందా? దురాశ. ఆశ మంచిది కానీ ఏముండకూడదు? దురాశ ఉండకూడదు. ఇదిగో జస్ట్ ఈ మెసేజ్ క్లిక్ చేస్తే చాలు మీ అకౌంట్లోనికి 5 లక్షలు పడిపోతుందని క్లిక్ చేస్తాడు. అయిపోయింది. ఏమొస్తుంది? 5 లక్షలు వస్తుంది. నెక్స్ట్ డే చుట్టూ 5 మంది పోలీసులు ఉంటారు, జైల్లో ఉంటాడమని. దురాశ, డబ్బు మీద ఆశ, ధనాపేక్ష. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు ధనమును ఆశించి ఏకంగా విశ్వాసము నుండి ఏం చేశారట? తొలగిపోయారు. ధనం 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 ధనం, వ్యాపారం వ్యాపారం వ్యాపారం, సంపాదన సంపాదన సంపాదన, డబ్బు డబ్బు డబ్బు. ఇంకెవరు మాట లేదు, దేవుని ఊసు లేదు, దేవుని ఊసు లేదు, దేవుని మాట లేదు. దురాశ అక్కడ అంటాడు అది స్వకీయమైన దురాశ. జాగ్రత్త వినాలి. ఎవరైనా శోధింపబడినప్పుడు 13వ వచనంలో ఎవరైనా శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనకూడదు. దేవుడు ఎవరిని చెప్పండి శోధించడు. సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. శోధనకి పరిశోధనకి తేడా ఉంది. టెంప్టేషన్కి టెస్ట్కి తేడా ఉన్నది. కొన్నిసార్లు కొంతమంది ఏటు నుండి దేవుడు చాలా దేవుడు శోధిస్తున్నాడా, అలాంటి పదాలు ఆడకూడదు. కొంతమంది అలవాట్లో దేవుడు గొప్ప శోధించేస్తున్నాడు, అది కూడా గొప్ప చెప్తారు వీళ్ళు. దేవుడు శోధించడం నీ మొహం. దేవుడు శోధిస్తాడా? సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అంచేది ఎవరైనా శోధించబడినప్పుడు వారు అక్కడంటాడు వారు తమ స్వకీయమైన దురాశ, అంటే లోపల వస్తుంది ఏంటి? దురాశ. మనందరికీ తెలుసు దురాశ తెలుసు. మళ్ళా మరి దురాశ దుఃఖమనగ చేటు. సో ఎంత మనకి ఉండాలో ఆ ఆశ అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం అండి. త్వర కొన్ని మాటలు చెప్పి మనం ప్రార్థనలు కదా. తిమోతికి రాసిన ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ఆ ముందు కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయారు. నానా బాధలతో తమ్మును తామే ఏం చేశారట? పొడుచుకున్నారు. ఎవరైనా జ్ఞాపకం వచ్చారా? తమ్మును తామే నాశనం. అమ్మా ఇస్కరియోతు యోధ తనది కాని 30 వెండి నాణేలకి యేసు ప్రభు నమ్మేసి అదేమైనా అనుభవించాడా? వాడు తీసుకెళ్ళి దేవాలయమో ఆ ప్రాంగణంలో పడేసి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ముందు వచనాలు అంటాడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమియో తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులొగుటకు, వింటున్నారండి, ధనవంతులొగుటకు అపేక్షించువారు. ధనము అవసరము కానీ ధనము విషయంలో ఏముండకూడదు? దురాపేక్ష ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు. ధనవంతులొకటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. చాలామంది మునిగిపోయారు. ఈరోజు మనకు జాగ్రత్తగా గమనించినట్లయితే న్యూస్లో వింటున్నాం, బెట్టింగ్కి లక్షలు తగలేసిన వారు ఉన్నారు. బెట్టింగ్తో ఆ నష్టాన్ని పోడ్చలేక, ఆ డబ్బులు కట్టలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు.
ధనాపేక్ష సమస్తమైన కీలం. గమనించాలి, ఈజీ మనీకి మనుషులు అలవాటు. ఈజీ మనీ, కష్టపడకుండా వచ్చే డబ్బు మనకి శ్రేయస్కరమో కాదు. అందుకే అన్నాడు కష్టార్జితం. ఎంత కష్టపడితే అంత కష్టపడండి, 2 చేతులు లేదా 4 చేతులతో కష్టపడండి. కానీ ఈజీ మనీ అనేది, ధనాపేక్ష అనేది అది దేవునికి వ్యతిరేకం. నేను కేవలం ధనము గురించి ఇక్కడ నేను మాట్లాడుతూ ఉన్నాను. సో ఇంకా మనము ఆలోచన చేసినట్లే ప్రియులారా, సెల్ఫ్ కంట్రోల్ గురించి ఇక్కడ మాట్లాడుతూ కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే యోసేపు గురించి మనం వినొచ్చు. యోసేపు గురించి పాజిటివ్గా మనం ఆలోచిస్తే ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనం, 39వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ మరొక అంశాన్ని మనం గమనిద్దాం. 39:9, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఎట్లు ఈ ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకో. ఇదేంటి చెప్పండి, అది ఏంటిది? సెల్ఫ్ కంట్రోల్. యజమానుడైన పోతిఫర్ భార్య రోజు శోధిస్తూ ఉంది. యోసేపు రూపవంతుడును సౌందర్యవంతుడు గనుక అతని మీద, అక్కడ క్లియర్గా వ్రాయబడిన మాట, అతని మీద కన్ను వేసి రోజు అతనితో ఏం చేస్తుందంట? మాట్లాడుతూ ఉన్నది. ఒకరోజు అతనితో పాపము చేయమని ప్రేరేపించింది. హీ హ్యాడ్ ఎ ఆపర్చునిటీ టు సిన్. ఆ పాపం చేస్తే ఎవ్వరూ చూడరండి. అక్కడ ఆమె ఉన్నది, యోసేపు ఉన్నాడు. యోసేపు యవ్వనస్తుడు, అతడు పాపం చేస్తే ఎవరు అడగరు. ఇంకా చెప్పాలంటే ఆమె యజమానుని భార్య కనుక మంచి ఆఫరే, ఏమో పెద్ద పొజిషన్ ఇస్తుందని అన్నదేమో. తాను ఇంద్రియ నిగ్రహ శక్తిని కలిగి ఉండి ఆ పాపం అక్కడ చేయలేదు. అందుకే అదే దేశానికి గొప్ప నాయకుడైపడి దీని స్తోత్రం కలుగునగా. మీరు దీన్ని రివర్స్లో ఆలోచన చేస్తే తన జీవితం అక్కడతో చెప్పండి ముగింపు. అర్థమైందా? ఈరోజు చాలామంది సెల్ఫ్ కంట్రోల్ లేక పాపములో పడిపోతున్నారు. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము చివరికి అది మరణమునకు అది దారి తీస్తుంది. ఈరోజు చాలామంది యవనస్తులు చాలా సులువుగా పాపంలో పడిపోతున్నారు. అవతలలో ఏమన్నారు? నవ్వుతుంది అంతే, నవ్వుతే మనోడు అంతే, ఫ్లాట్ ఇలా నవ్వుతుంది అంతే. ఎవరు నవ్వలేదు. ఈ అమ్మాయి నన్ను చూసి నవ్విందేటి, మళ్ళీ ఇల్లు ఎదురుగా కూర్చొని మళ్ళీ నవ్వుతుంది. అమ్మ మరి అలాగే చేసింది ఆవిడ. సెల్ఫ్ కంట్రోల్, ఇంద్రియ నిగ్రహ శక్తి. యోసేపు తన పవిత్రతను కాపాడుకున్నాడు, తన శీలమును కాపాడుకున్నాడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అన్నాడు, నీవు నేను ఎక్కడ కనబడుతున్నావు, కానీ మన ఇద్దరం కాదు, ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇక్కడ. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆమె అంటుంది మన ఇద్దరమే ఉన్నామో, పాపం చేస్తే ఆవిడ అడగడం అంటుంది. కానీ యోసేపు అంటున్నాడు ఇద్దరం కాదు, చెప్పండి, ముగ్గురు ఉన్నాం ఇక్కడ. ఎవరున్నారు? దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఐ కెనాట్ డూ సిన్ అగెన్స్ట్ మై గాడ్. దేవునికి వ్యతిరేకంగా దుష్కార్యము నేను ప్రియులారా, ఈరోజు అటువంటి వారు దేవునికి కావాలి. దేవుడు మన టాలెంట్స్ని బట్టి కాదు, మన పరిశుద్ధతను బట్టి, మన యథార్థతను బట్టి దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోసేపు ఆ సెల్ఫ్ కంట్రోల్ అక్కడ చూపించాడు. దానియేలు 1:8 దానియేలు ఎదురుగా మంచి భోజనం పెట్టారు. మంచి భోజనం అంటే రాజులు భోజనం చేసే భోజనం. అక్కడ చదవండి 1:8, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు గట్టిగా నిర్ణయించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది రాజులు పెట్టే భోజనమే, రాజులు తినే ఆహారమే. కానీ దానియేలు తినడానికే కదా, అది మంచి ఆఫరే కదా. రాజుల భోజనం అంటే మామూలుగా ఉంటుందా? కానీ అది విగ్రహములకు అర్పించిన ఆహారము కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నేను ముట్టుకోనని పవిత్రతను కాపాడుకున్నాడు. అది తినేస్తే వాళ్ళు అడగడానికి అమ్మా నాన్న అక్కడ లేరు, వారిని అడిగేవారు ఎవరు లేరు. ఎక్కడో పరాయి దేశానికి బానిసలుగా వారు కొనుపోబడ్డారు. కానీ ఎవరికి భయపడ్డాడండి? దేవునికి భయపడ్డాడు. హీ కంట్రోల్డ్ హిజ్ ఎపిటైట్. తన ఆకలిని అతను ఏం చేశాడు? కంట్రోల్ చేసుకున్నాడు. యోసేపు తనను తాను నిగ్రహించుకున్నాడు. పిల్లరా, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే, ఆశా నిగ్రహం లేకపోతే మనిషి చాలా సులువుగా పాపంలో పడిపోతాడు.
ఇంకా మనం గమనించినట్లయితే 16వ అధ్యాయం 32వ వచనం సామెతల గ్రంథము అసలు సెల్ఫ్ కంట్రోల్కి ఇక్కడ నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. 16వ అధ్యాయం 32వ వచనం అండి సామెతల గ్రంథము. పరాక్రమశాలి కంటే చూడండి, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమును పట్టుకుని వాని చూడండి, కంటే పట్టణమును పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరచుకుని వాడు శ్రేష్ఠుడు. తన మనస్సుని ఏం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. మనసు ఏం చెప్తే అది అనుకోవాలి. చాలామంది ఈ మధ్య క్యాప్షన్ చూస్తున్నాం, నీ మనసే చెప్తే చేయరా. మనసు తాగిమంటే తాగి, మనసుని చంపిమంటే చంపేసిమే. మనసు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చేయాలి. నీ మనసే చెప్తా చేయి అంటారు కొంతమంది. కాదు, మనసు మలినమైనది, మనసు పాపయుక్తమైనది, మనసు దురాశతో నిండినది, మనసు దేవునికి విరోధకరమైనది. వెన్ ఇట్ కమ్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క అధీనములోనికి ఎప్పుడైతే మనసు వస్తుందో అప్పుడు నీవు మనసు చెప్పినట్లు చేయొచ్చు. ఎందుకంటే మనస్సు దేవుని చేత నిర్వహించబడుతుంది. అందుకే అన్నాడు, మీ మనస్సు మారి నూతన మగుట వలన మీ రూపాంతరం పొందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ మనసు చెప్పినట్టు కాదు, ప్రభువు చెప్పినట్టు చేయాలి. ఎందుకంటే మనస్సును అణుచుకోవడం. యోసేపు మనస్సును అణుచుకున్నాడు, దానియేలు మనస్సుని అణుచుకున్నాడు. దట్ ఈస్ సెల్ఫ్ కంట్రోల్. 25వ అధ్యాయం 28వ వచనం అండి సామెతలు 25వ అధ్యాయం 28వ వచనము. ప్రాకారము లేక పాడైన పురము ఎట్టిదో తన మనస్సును అణుచు కొనలేనివాడు అంతే. అంతే అంటే ఇంతే అనకండి. అంతే అంటే ఏంటి? ప్రాకారము లేని పట్టణం ఎలా ఉంటుంది? అప్పటి కాలంలో ప్రతి సిటీకి ప్రాకారం ఉండేది. ఇప్పుడు మన గృహాలకి ఏముంటుంది? ప్రహరీ ఉంటుంది. ప్రహరీ నీళ్ళు ఇల్లు ఎలాగ ఉంటుంది? పాడైపోద్ది. గేదెలు, ఆవులు ఇవన్నీ వచ్చేస్తాయి, పందులు వచ్చేస్తాయి, అవసరమైతే లోపల కూడా వచ్చేస్తాయి, పాడు చేసేస్తాయి కదా. కానీ ప్రహరీ గోడ ఉంటే, ప్రాకారం ఉంటే అది సేఫ్గా ఉంటుంది. అక్కడ ఏమన్నాడు? ప్రాకారము లేని పట్టణం ఎలాగ పాడైపోద్దో మనస్సు అణుచుకోలేని వాడు కూడా అలాగే. మనస్సు అణుచుకోవాలి. సాతాను పాపమునకు ప్రేరేపిస్తాడు. మనసు అణుచుకోవాలి. ఇది ఆశా నిగ్రహం అండి. జాగ్రత్తగానండి. మరి ఎందుకు ఇది లాస్ట్లో పెట్టారో తెలీదు. మొదటి 8ని ఒకరు జయించుకొని వచ్చిన ఇది కానీ జయించుకోలేకపోతే, ఇది కానీ మన అభ్యాసం చేయకపోతే మనం చాలా సులువుగా పాపములో పడిపోతాం. దిస్ ఈజ్ సెల్ఫ్ కంట్రోల్. ఇది ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఆయన ఇవ్వలేదు. అందులో అంటాడు ప్రేమ శక్తితో పాటు ఏముంది? ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. సో పరిశుద్ధాత్మ సహాయముతో మన ఇంద్రియాలని ఏం చేయాలి? నిగ్రహించుకోవాలి. జ్ఞానేంద్రియాలు అంటాం. చెప్పండి, జ్ఞానేంద్రియాలు ఏంటి? పంచేంద్రియాలు అంటాం. జ్ఞానేంద్రియాలు ఏంటి? కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. అంతేనా? కరెక్ట్గా చెప్పానండి? టీచర్లు ఉన్నారా? కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మం. ఇది జ్ఞానేంద్రియాలు. ఇంద్రియ నిగ్రహం. ఉదాహరణకి కన్ను తీసుకుందా. కన్నుకి సెల్ఫ్ కంట్రోల్ లేదనుకోండి, అయిపోయినట్టే. యేసుప్రభు ఏం చెప్పాడు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలండి. చాలా పాపములు కన్ను దగ్గరే ప్రారంభమవుతాయి. 6వ అధ్యాయం 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయముండును. చూడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను పాడైపోతే దేహమంతా, ఎందుకంటాడు కన్ను దేహానికి ఏంటంట? దీపము. చూచిందల్లా కావాలని కోరుకుంటే అది చివరికి పాపాన్ని తీసుకెళ్తుంది. చూడండి, మనిషి పాడైపోయిన ముందు కన్నేనండి. కన్ను సరిగా ఉంటే మొత్తం అంతా బాగానే ఉంటుంది, దేహం అంతా కంట్రోల్లో ఉంటుంది. కన్ను కంట్రోల్ తప్పిందా అయిపోయింది.
అవ్వమ్మ కన్ను కంట్రోల్ తప్పింది. దేవుడు ఏది చూడొద్దన్నాడో, ఏది తినొద్దన్నాడో ఈమెం చేసేది? రోజు వెళ్ళి చెప్పండి చూస్తూ ఉండేది. ఏది దేవుడు తినొద్దన్న పని. మిగతా పళ్ళు అవి తినొచ్చు కదా, చూడొచ్చు కదా, ఎంత చూసుకోవాలని చూసుకోవచ్చు కదా. అందుకన్నాడు అక్కడ సెల్ఫ్ కంట్రోల్. ఏది దేవుడు వద్దన్నాడు అదే పండు అలా చూస్తుంటే ఒకరోజు అనుకుంది, ఎంత బాగుందో, తింటే బాగుంటుంది ఏటో అని ఒక మొక్క కొరికింది. ఒక మొక్క కొరికితే ఇంకేం బాగుంది, మొత్తం తినేసింది. ఎక్కడ ప్రారంభమైంది? కన్ను చూచి. అందుకే మనం ఏం చూస్తున్నామో చాలా ఇంపార్టెంట్. మళ్ళీ యవనస్తులు గమనించండి, మీరు మొబైల్స్లో లేదా ల్యాప్టాప్లో కంప్యూటర్లో ఏమి చూస్తున్నారో దాని యొక్క ప్రభావము మీ మీద ఉంటుంది. ఈరోజు ఎందుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి? చిన్నపిల్లల మీద చెప్పడానికి కూడా అసహ్యంగా ఉన్నది. కారణము దే వాచ్ ద ఫిల్దీ థింగ్స్ ఇన్ ద మీడియా. వారు ఏం చూస్తున్నారు అది ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కన్ను ఆమె చూచి దాన్ని తీసుకొని తన భర్త కూడా ఇచ్చినట్టు చూస్తున్నాం. దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడే. తన సైనికులందరూ సైన్యమంతా యుద్ధం చేస్తామంటే మనోడు యుద్ధానికి వెళ్లకుండా మేడ మీదకి వెళ్ళి పచారులు కొడుతున్నాడు. అయితే యుద్ధమైనా చేయాలి, లేదా యుద్ధం చేసేవారి కోసం ప్రార్థనైనా చేయాలి. మనోడు కంట్రోల్ తప్పాడు. మేడ మీదకి వెళ్ళి ఒక స్నానము చేయు స్త్రీని చూచి మోహించి, ఆమె మరొకనికి చెందిన భార్య, ఆమెను తీసుకొచ్చి పాపం చేసి చివరికి తన భర్తను కూడా చంపించేశాడండి. చాలా ఘోరం. ఎక్కడ ప్రారంభమైంది గమనించండి, ఈ మాట గమనించండి. వాచ్ వాట్ యు వాచ్. హలో, అందరు ఎక్కడ ఉన్నారా? వాచ్ వాట్ యు వాచ్. మీరేమి చూస్తున్నారో దాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి. ఆకాను దేవుడు అన్నాడు, ఇదిగో హాయ్ అని పట్టణం మీదకి మీరు వెళ్తే మీకు విజయం ఇస్తానన్నాడు దేవుడు. వీరు కూడా హాయ్ అని పట్టణం చాలా చిన్నది, హాయిగా జయించేసాను, వెళ్ళిపోయి ఓడిపోయి వచ్చేసారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కదా, వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. వీళ్ళు వచ్చేసారు, ఓడిపోయి వచ్చేసారు. అప్పుడు ముఖం దిగాలుగా పెట్టుకుని ఉన్నాడు యెహోషువ. దేవునికి యెహోషువకు మధ్య సంభాషణ అయింది. ఏమయ్యా అలాగ మొహన్నావంటే, ఓడిపోయామన్న సంగతి నాకు తెలుసు, కానీ నిజానికి నీకు ఓటమి రావడానికి నీవు కారణము కాదు, నీ సైన్యము కూడా కారణము కాదు. మీలో ఒకడు నేనేదైతే వద్దన్నానో అది తీసుకెళ్ళి వాడి ఇంట్లో పెట్టుకున్నాడు. అందుచేత నిషిద్ధమైనది, అపవిత్రమైనది, నేను వద్దన్నది అతడు ఆశించి వాటిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు కనుక అది చిన్న పట్టణమైన దాని మీద మీరు విజయమును సాధించలేకపోయారు. చివరికి ఏమైంది తెలుసా? అతని పేరు ఏంటండి? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆకానుని తన కుటుంబీకులను ఆకోరు లోయలోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకనంటే శపితమైనది మీ మధ్య ఉంటే మీకు విజయమో రాదు. ఇది ఎక్కడ పుట్టింది? చూచుట వలన. గెహజీ ఎలీషా ద్వారా అద్భుతం పొందాడు. నయమాను అనే కుష్ఠవ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందాడు. అతడు కృతజ్ఞతతో ఎలీషా అనే దైవజనుడికి బహుమానం ఇద్దాం అనుకున్నాడు. ఎలీషా అన్నాడు, నీ బహుమానం నాకు అవసరం లేదు. పక్కనే చూస్తున్నాడు మనోడు, ఎవరు? గెహజీ. మా గురువు గారు పిచ్చోళ్ళగా ఉన్నారు, అదే నేనైతేనా అని అనుకున్నాడు. ఆ నయమాన్ రథం వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఈ గెహజీకి మనసులో ఆశ పుట్టింది. ఆశ పుట్టి వెళ్ళాడు ఆ రథం వెనకాల. వెళ్ళి అంటున్నాడు, ఆపండి రథం అన్నాడు. ఏం బాబు వెళ్ళిపోమన్నారు కదా మీ అయ్యగారు, అందుకు వెళ్ళిపోతాం. లేదు, ఇప్పుడే మా అయ్యగారి దగ్గరికి చుట్టాలు వచ్చారు, అంచేత ఇవన్నీ కావాలని అంటున్నారని ఏదైతే గిఫ్ట్గా ఇద్దామని అనుకున్నాడో ఆ గిఫ్ట్ అంతా కూడా ఎవరు? గెహజీ బంగారం వెండి అదంతా ఆశించాడు. వెళ్ళిపోయాడు ఏమి ఎలగనలాగా. ఎక్కడికి? ఎలీషా గారి దగ్గర. ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళదండి, ఎక్కడ ఉన్నానండి అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీతో పాటు నా ఆత్మ రాలేదా? ఇదంతా తెలుసు. ఎందుకయ్యా నేను వద్దన్నది నువ్వు ఎందుకు ఆశించావు అని చూస్తుండగానే ఆ నయమాను కుష్ఠవ్యాధి ఎవరికి వచ్చింది?
గెహాజీకి వచ్చింది. ఏలియా శిష్యుడు ఎలీషా గొప్పవాడయ్యాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ అవ్వలేకపోయాడు. కారణము అతనిలో ఉన్న దురాశ. పిల్లరా, కన్ను చాలా ప్రాముఖ్యమైనది. యేసుప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆమెతో ఆల్రెడీ మీరు వ్యభిచరించినట్లు. కన్ను చాలా డేంజర్ అండి. అదే కన్ను మన దేహానికి కన్ను చెడినది అయితే జీవితం అంతా చీకటి. రెండవదిగా ఇంద్రియం నోరు. అన్నీ వివరించను నోరు. అందుకే మనకు అందరూ తెలిసిన మాట, నోరు మంచిదైతే చాలామందికి నోరు మంచిది కాదు, అంటే బ్రష్ చేయక కాదు, అంతే నోరు అంతే. మరి మనం ఏడ్చు అలాగని పెద్ద నోరు మంచిది అయితే, కొంతమంది నోరు మంచిది కాదు. అందుకంటాడు నోటికి చిక్కము వేసుకోవాలి. ఏం చేయాలట? నోటికి చెక్కం వేసుకోవాలి. కొంతమందికి నోటికి కంట్రోల్ ఉండదు. నోటి కంట్రోల్ ఉండదు. ఉదయం మొదలెట్టారంటే రాత్రి వరకు వాగుడే. చెప్పండి, వాగుడే వాగుడు 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 వాగుడు. బైబిల్ చెప్తే విస్తారమైన మాటలలో దోషముండక నేను ఇక వివరించినది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. అలాగే అంటాడు, మీ నోటి చేత కొండెములు. కంట్రోల్ లేదు. సెల్ఫ్ కంట్రోల్ అంటే నోరు ఇంద్రియ నిగ్రహం. నోటిని కంట్రోల్ చేసుకోవాలి. కొండెములు వాళ్ళ మీద వీళ్ళ మీద. అమ్మో, ఆడవాళ్ళు కూర్చున్నారంటే మామూలుగా ఉండదు కదా. ఈ చివరి నుంచి మొత్తం అలా వీళ్ళకి ఏదో పని అప్పగించినట్లు మొత్తం ఊర్లో ఉన్న అన్ని ఇళ్లల్లో సమాచారం అంతా సేకరించి అక్కడదెక్కడ ఇక్కడదక్కడ ఇక్కడదెక్కడ పెట్టేసి ఆ చాటుకి వెళ్ళిపోయి తగు పెట్టేసి తోస్తామంటారు. కొండెములు. అలాగే బెంకములు అనగా అహంకారంతో కూడిన మాటలు. దేవుడు అన్నాడు, బెంకములాడు నాలుకలను ఆయన. నేను అనలేదమ్మా, పాస్టర్ గారికి ఏంటి ఇలాగ అనుకో, నేను అనలేదు, నాకు సంబంధం లేదు. రెఫరెన్స్ చూపించమంటారా? బెంకములాడు నాలుకలను దేవుడు ఏం చేస్తాడట? కోసేస్తాను అన్నాడు. మీరు ఏదో చెప్తున్నా, అలాగే లేదు అక్కడ. కొండెములు, విస్తారమైన మాటలు. అందుకే అంటాడు, భక్తిహీనులు ఎదురుగా ఉన్నప్పుడు నీ నోటికి చిక్కము వేసుకోవాలి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట కాదు. ఏదైనా వెనక్కి తీసుకోవచ్చు, కానీ మాటను మరలా మనం వెనక్కి తీసుకోలేమో. అలాగే ఇతరుల గురించి చెడు చెప్పొచ్చు నీవు, కానీ అది చెడో కాదో తేల్చుకునే లోపే ఆ చెడు ప్రపంచమంతా ఏం చేస్తుంది? వ్యాప్తి చెందేస్తుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. మన మాటలు ఒకరిని నిలబెడతాయి, మన మాటలు ఒకరిని పడగొడతాయి, మన మాటలు ఒకరిని ప్రోత్సహిస్తాయి, మన మాటలు ఒకరిని గాయపరుస్తాయి. మాటలు చాలా ఇంపార్టెంట్ అండి. అందుకంటే మితముగా మాట్లాడేవాడు తెలివైన వాడంట. కొంతమంది ఊరుకూరికి ఆడేమనుకుంటాడు? తెలివైన వాడిని అనుకుంటాడు. అలా మాట్లాడినోడు ఏమనుకుంటాడు? తెలివైన వాడిని అనుకుంటాడు. కానీ బైబిల్ చెప్తుంది, మితముగా మాట్లాడేవాడే తెలివైన వాడంట. మితం, కంట్రోల్. చెప్పండి అందరూ ఇలా కానండి. ఏంటి చెప్పండి? కంట్రోల్ ఆఫ్ యువర్ ఐ, కంట్రోల్ యువర్ టంగ్. మన నోటిన, అందుకే యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూస్తాము, నాలుక చిన్న అవయవమే కానీ అది అగ్ని లాంటిది. అడవిని ఎలాగ చిన్న మంట తగలెట్టేస్తుందో నోరు కుటుంబాలను తగలెట్టేస్తుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ యువర్ వర్డ్స్. మాట సరిగా లేక భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. మాట సరిగా లేక బంధాలు తెంచుకున్న వాళ్ళు ఉన్నారు. మాట తిన్నగా ఉండాలి. అందుకే నోటిని ఏం చేయాలి? అదుపులో ఉంచుకోవాలి. నోరు అదుపులో ఉండకూడదు. బీ కేర్ఫుల్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఏం మాట్లాడుతున్నామో దాని గురించి అవగాహన కలిగి ఉండాలి ప్రియులారా. అవగాహన కలిగి ఉండాలి. అలాగే నోటితో అబద్ధములు లేనివి పుట్టించడం, లేనివి చెప్పడం. అలాగ అనుకున్నావు చెప్పకూడదు. చాలామంది అలాగ ఉంటారు. అలాగ అనుకున్నానండి. అనుకున్నావా? అనుకున్నది వాస్తవము కాదు. నువ్వు అనుకున్నావు కానీ అది వాస్తవమో కాదో ఏం చేయాలి? నువ్వు బేరీజి వేసుకోవాలి. నీవు అనుకున్నది చెప్పేలోపు మొత్తం అక్కడ కొంపలు తగలడిపోతున్నాయి అన్నమాట. నోరు ఇంద్రియ నిగ్రహ శక్తి. ఆ నోటితో బూతులు అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, మీ నోట బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను మీరు ఉచ్చరించకూడదు. కొంతమంది సరసాలు ఎక్కువ.
అంటే ఎటకారాలు ఎక్కువ, కొంతమందికి అపహాస్యం ఎక్కువ. ఎవరికి అంటాడు పిల్లరా, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు ఇది చదువుకొని మన ప్రార్థన చదవండి అమ్మా. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, చూడండి, పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును ఆశా నిగ్రహమును సహనమునందు భక్తిని సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఏంటి అమర్చుకోవాలి. అందుకే సాత్వికమైన ఏం చేయాలి, సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి. ఇక్కడ అంటాడు ఆశా నిగ్రహాన్ని నీవు అమర్చుకోవాలి. చూడండి, ఇంకా ఆశా నిగ్రహం మధ్యలో ఉంది. ఆశా నిగ్రహము ముందు కొన్ని అమర్చుకున్నావేమో, కానీ ఆశా నిగ్రహము అమర్చుకుంటూ ఆశా నిగ్రహము తర్వాత ఇంకా అమర్చుకొనవలసినవి చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ క్రిస్టియన్ వర్చ్యూ. ఇది క్రైస్తవ విలువలు, ఆత్మ ఫలము. అక్కడ ఆ లిస్ట్ మీరు చూస్తే కనుక విశ్వాసమునందు సద్గుణం, మంచి గుణం, జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయ. వాటిని ఏం చేయాలటండి చెప్పండి, ఏం చేయాలి, అమర్చుకోవాలి. సాతాను శోధించినప్పుడు సెల్ఫ్ కంట్రోల్, ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి లేకపోతే చాలా సులువుగా మనం పాపములో పడిపోయే ప్రమాదం ఉన్నది. ప్రియులారా, ఇది ఆత్మ ఫలం. చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనము. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలోనూ మితముగా ఉండును. ఏం చేయాలండి, మితం. అందుకే అన్నాను, కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పకూడదు. నిగ్రహ శక్తి ఉండాలి, మితిమీరకూడదు. అందుకంటే ఈవెన్ సంబంధాలు కూడా మితిమీరిపోకూడదు. అందుకన్నాడు మాటికి నీ పొరుగు వాని ఇంటికి వెళ్తే ఆడికి నీ మీద చిరాకు వచ్చేద్ది. ముందే తలుపేసేస్తాడు, లేకపోతే లేమని చెప్పేస్తాడు, లోపల నుండి బయట తాళం వేసేస్తారు. మరి ఏమనుకున్నారు? అందుకని ఏది మితిమీరకూడదు. అందుకని 10 మంది పోరాడువాడు మరియు 10 మంది పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా. ఒకడు పరుగు పందులు ఉన్నాడు అనుకోండి, పరుగు పందానికి వెళ్ళడానికి ముందు ఒక 1/2 కేజీ మటను, 1/2 కేజీ చికెను, ఒక 1/2 కేజీ ప్రాన్స్, ఒక 1/2 కేజీ ఫిష్, ఎంత బిర్యానీ, అంత పెరుగు, ఇంత పచ్చడి తినేసి పరిగెడతాడా? 10 మంది పరిగెత్తువాడు ఎలా ఉండాలా చెప్పండి? మితముగా ఉండాలి. అలాగే మనం దేవుని కొరకు పరిగెత్తాలంటే కొన్నిటిని ఏం చేయాలి, మనము కంట్రోల్ చేసుకోవాలి, మితముగా ఉండాలి. చదవండి అమ్మా. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయంలో ఎందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టుకొని దానిని చెప్పండి లోబరుచుకుంటున్నాను. మీ శరీరమును మనం ఏం చేయాలి, లోబరుచుకోవాలి. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నా శరీరము నేను ఏం చేస్తున్నాను, నలగొట్టుకుంటున్నాను, ఉపవాసం ఉండి నలగొట్టుకుంటున్నాను, దేవుని సన్నిధిలో గడిపి నలగొట్టుకుంటున్నాను, వాక్యము ధ్యానం చేస్తూ నలగొట్టుకుంటున్నాను, ప్రార్థన చేస్తూ నా శరీరాన్ని నా కంట్రోల్లోనికి తెచ్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక ప్రశ్నతో నేను ప్రార్థన చేసుకుందాము. నీ శరీరము నీ కంట్రోల్లో ఉన్నదా? ఇంద్రియ నిగ్రహ శక్తి నీకు ఉన్నదా? సాతాను శోధిస్తాడు, వాడి పని అది. దేవుని పిల్లలు సాతాను శోధనకు గురి కాకూడదు. యేసు ప్రభు కూడా శోధింపబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 ఆయన మనవలే, ఆయన సమస్త విషయములందును ఆయన శోధింపబడిన వాడు, కానీ ఆయన ఏం చేయలేదండి, పాపము చేయలేదు.
ఈ 4 గోడల మధ్యలో బాగానే ఉంటుంది. బట్ వెన్ యూ క్రాస్ ఓవర్ దిస్ 4 walls ఆఫ్ ద చర్చ్, ఈ సంఘమునకు వెలుపట తర్వాత అన్ని శోధనలే. ఆఫీసులో శోధనలు, పనిచేస్తున్న స్థలంలో శోధనలు, నువ్వెక్కడికి వెళ్ళిన శోధనలు. కానీ ఆ శోధనలో నువ్వేం చేయకూడదు, పడకూడదు. నీ స్వకీయమైన దురాశ. గమనించి ఈ పాయింట్ వినండి. ఆల్రెడీ శోధన ఉంటుంది, ఆ శోధన నిన్నేమీ చేయలేదు. జాగ్రత్త వినండి పాయింట్. ఎంతవరకు జాగ్రత్త వింటున్నారా? ఆ శోధనకు నీలో ఉన్న దురాశ జోడైతే గనక అక్కడ ప్రమాదం జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది? విన్నవారు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్దామని ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. శోధనలాగా ఉన్నంత వరకు ఏం జరగదండి మనకి. ఆ శోధనతో అక్కడ అన్నాడు కదా యాకోబు పత్రికలో, నీ స్వకీయమైన దురాశ జోడైతే అక్కడ పాపము చోటు చేసుకుంటుంది. ఆమె శోధించింది యోసేపులో ఉన్న స్వకీయమైన దురాశ. కానీ ఒకవేళ అక్కడ పనిచేస్తే అక్కడ పాపం జరిగేది. కానీ ఆ స్వకీయమైన ఆశను ఏం చేశాడు యోసేపు? అణుచుకున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ దట్ థింగ్. ఏదైనా కానీ ఆశా నిగ్రహం. దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనిచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో 2 విషయాలు మనం నేర్చుకున్నాం. 1 చెప్పండి, సాత్వికము. 2 ఆశా నిగ్రహం. మనం పరిశీలన చేసుకుందాం. ఇవి మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంతవరకు వాటిని కలిగి ఉన్నాం, ఎంతవరకు వాటిని మనం అభ్యాసం చేస్తున్నాం. ఆత్మఫలం. ఓకే, ఆత్మఫలంలో ఉన్న 9 విషయాలు నేర్చుకున్నాము. ఈ 9 అందరికి ఉండాలి. చెప్పండి. 1 ప్రేమ. అందరూ చెప్పాలి, ప్రేమ. నెక్స్ట్ సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం అనగా విశ్వాస్యత, నమ్మకత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం. వెన్ యు గో బ్యాక్ టు యువర్ హోమ్, గో ఇన్ టు యువర్ రూమ్, నీవు ఒకసారి పరిశీలన చేసుకోండి. ఎంతవరకు ఇవి నాలో నేను కలిగి ఉన్నాను. అవి మనం కలిగి ఉంటే గనక మనలను బట్టి దేవుని నామము మహిమపరచబడతారు. తల వంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మనందరూ కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు గొప్పవాడు, మంచివాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. మమ్మల్ని ప్రేమించి రక్షించుకున్నావు, నీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించావు. ఎంతవరకు నాయన మమ్మల్ని కాపాడావు, మమ్మల్ని నడిపేస్తున్నావు. ఎన్నో ఆపదల నుండి, శోధల నుండి తప్పిస్తా వచ్చావు. నేను ఇక్కడున్న జీవితం కూడా ఆ రీతిగా ఆత్మఫలం ఫలిస్తూ నీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి ప్రభువా. నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండాలి ప్రభువా. నేను మాలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఈరోజు మనం నేర్చుకున్నాడు ప్రియులారా, సాత్వికం మనలో ఉందా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు సాత్వికంగా ఉన్నంత మాత్రాన అది నీకు బలహీనత కాదు, అది నీ బలం. సాత్వికతతోనే మనుషులను మనం జయించగలము, సంపాదించుకొనగలము. అలాగే ఆశా నిగ్రహం మనలో ఉన్నదా? నిగ్రహ శక్తిని మనం కలిగి ఉన్నామా? కంట్రోల్ చేసుకుంటున్నామా? పాపము నిన్ను ప్రేరేపించినప్పుడు, సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపములో నీవు పడిపోకుండా ఆయన యందు భయభక్తులు కలిగి, అది ధనాపేక్ష అవ్వచ్చు, అది లైంగికపరమైన అపవిత్రత కావచ్చు, లేదా తిండిపోతనం కావచ్చు, లేదా విచ్చలవిడితనం కావచ్చు, అదేదైనా కావచ్చు. నీ మనస్సును నీవు ఆధీనములో స్వాధీనపరచుకోకపోతే పాపములో పడిపోతావు సుమా. అణుచుకోలేక పాపములో పడిపోయిన వారు కూడా మన ఎదురుగా ఉన్నారు. ఆ మనస్సును అణుచుకొని ఆశా నిగ్రహము కలిగి పాపములో పడకుండా వారు కూడా, యోసేపు లాంటి వారు, దానియేలు లాంటి వారు, యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. ప్రభువా, నేను నాలో సాత్వికం ఇవ్వండి, నాలో ఆశా నిగ్రహం అనే ఫలం ఇవ్వండి. మన 2 చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాము. మన జీవితాలు ప్రభుకు సమర్పించుకుందాం. ప్రభుట్టి కృప మీరు మాకు ఇవ్వండి అయ్యా. ఈ ఆత్మ ఫలమే ఫలించుటకు సహాయం చేయండి అయ్యా.
మేము కొన్నిసార్లు తప్పిపోతున్నాం, శోధనలో పడిపోతున్నాం, శోధనకు గురైపోతున్నాం, ఈ లోక ఆకర్షణలకు గురైపోతున్నాం. మమ్మల్ని క్షమించండి నాయనా. ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది మేము కలిగి ఉండాలి ప్రభువా. మేము చూచేవి, మేము వినేవి, మేము మాట్లాడేవి, మేము తాకేవి ప్రభా, మేము వీటన్నిటిలో స్వాధీనములో, నీ స్వాధీనములో, నీ ఆత్మ స్వాధీనములో మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రార్థన చేద్దామండి. ఏ విషయంలో తప్పిపోతున్నామో. యోబు అంటాడు, ఇదిగో నేను నీకు కన్యకను చూడకుండానట్లు నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటాడు. ఇదిగో నీవు భక్తిహీనుని ఎదుటి ఉన్నప్పుడు నీ నోటికి చెక్కం పెట్టుకోమంటున్నాడు. చెక్కం పెట్టుకోవాలి. మన నోరు ఉందని ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎంత వస్తే అంత అది మాట్లాడకూడదు. ఆ మాటల్లో ఎంత క్షేమం ఉన్నది, కృపాసహితముగా ఉన్నదా, రుచిగల మాటలు అవి నావి అని మన పరిశీలన చేసుకో. మన నోటిని ప్రభువుకి అప్పగిద్దామండి, మన కన్నుని ప్రభువుకి అప్పగిద్దాం. ప్రభువా, ప్లీజ్ టేక్ కంట్రోల్ ఆఫ్ మై బాడీ. ఈ దేహముతో నిన్ను మహిమపరచాలి కానీ ఈ దేహముతో నేను పాపము చేయకూడదయ్యా. అటు నిగ్రహ శక్తి నాకు ఇవ్వండి. ప్రార్థన చేద్దామండి.